Hi students, welcome to Concepts Eco. It's an additional platform to Tanmay Tuition Center. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ షాట్ జనరల్ సైన్స్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అపియర్. సో దిస్ ఈజ్ ద కాంపాక్టెడ్ వెర్షన్ ఆఫ్ 6th క్లాస్ టు 10th క్లాస్ జనరల్ సైన్స్ ఏదైతే ఫిజిక్స్ పార్ట్ ఉంటుందో అదంతా కూడా ఒక కాంపాక్టెడ్ వెర్షన్ కన్సాలిడేటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంతో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా వాట్ ఎవర్ మే బి ద కాంపిటేటివ్ ఎగ్జామ్ యు ఆర్ రైటింగ్. సో ఈ వీడియో విన్న తర్వాత అంటే ఒక 1-2 అవర్స్ ఎంత టైం వస్తుందో తెలీదు, బట్ ఈ వీడియో విన్న తర్వాత డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ మ్యాక్సిమం మార్క్స్ ఫ్రమ్ దిస్ పార్ట్ జనరల్ సైన్స్. ఓకే, సో లెట్ us start our session, don't waste our time. Okay, first see we are starting with units and measurements topic here. See ఏదైనా కూడా మనం ఫిజికల్ క్వాంటిటీ అంటే మనం ఎప్పుడైనా కూడా దేనైనా ఒక వస్తువు యొక్క ఏదైనా ఆబ్జెక్ట్ మ్యాటర్ లేదంటే ఒక మ్యాటర్ యొక్క మాస్ కానీ దాని యొక్క లేదంటే వెయిట్ కానీ లేదా మాస్ అది మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ ఇలా డిఫరెంట్ థింగ్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ని తెలుసుకోవడానికి మనం వాటినే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, ఏరియా, వాల్యూమ్, ప్రెషర్, లైక్ దట్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వీటికి రెండు ఉంటాయి. ఒకటి మెజర్మెంట్ ఉంటుంది. మెజర్మెంట్ అంటే దిస్ ఈజ్ అ వాల్యూ. ఈ మెజర్మెంట్ అనేది ఒక వాల్యూతో మనం చూస్తాము. ఇది యూనిట్ అంటే అది వాల్యూకి ఒక రిఫరెన్స్ అనమాట. అంటే మీటరా లేదంటే కేజీయా లేదంటే లీటరా, ఇలా దిస్ ఈజ్ అ యూనిట్. ఇది వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ పక్కన దానికి ఒక యూనిట్ ఉంటుంది. సో యూనిట్ వల్ల వాల్యూ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో వీ విల్ బి హ్యావింగ్ 4 ఫండమెంటల్ క్వాంటిటీస్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్, లెంత్ ఈజ్ వన్ ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ, మాస్ ఈజ్ సెకండ్ ఫండమెంటల్ క్వాంటిటీ, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇలా మనకి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. అంటే ఈ 7 ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. వీటిని వాడి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరైవ్డ్ యూనిట్స్ తయారు చేస్తాము. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇవే కాదు, చాలా డెరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి. అన్ని డెరైవ్డ్ యూనిట్స్ కూడా ఆధారం ఏంటంటే ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు 7 ఏంటి, వాటి యొక్క యూనిట్స్ ఏంటి. లెంత్ని మీటర్తో కొలుస్తాము, సింబల్ ఎమ్. మాస్ని కిలోగ్రామ్తో కొలుస్తాం, సింబల్ కేజీ. టైమ్ని సెకండ్స్లో కొలుస్తాం, సింబల్ ఎస్. ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్తో మెజర్ చేస్తాం, ఏ అనే సింబల్ వాడతాం. టెంపరేచర్ని కెల్విన్తో మనం మెజర్ చేస్తాం, కే అనే సింబల్ వాడతాం. ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలాలో మెజర్ చేస్తాం, సిడి దాని సింబల్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్లో మనం మెజర్ చేస్తాం, ఎంఓఎల్ ఇజ్ ఇట్స్ యూనిట్ సింబల్. ఓకే, అలాగే మనకి ఇక్కడ డెరైవ్డ్ ఉంటాయి. డెరైవ్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని టైంని వాడితే అంటే 2 ఫండమెంటల్ క్వాంటిటీస్, లెంత్ టైమ్ ఇస్ 2 ఫండమెంటల్ క్వాంటిటీస్, వాటిని వాడితే మనకు వచ్చేది వెలాసిటీ. దాని యూనిట్ ఏంటి, ఇప్పుడు లెంత్ను వాడుతున్నారు కాబట్టి లెంత్ యొక్క యూనిట్ని వాడాలి మీటర్. టైంని వాడుతున్నారు కాబట్టి టైం యొక్క యూనిట్ని వాడితే సెకండ్, మీటర్ పర్ సెకండ్ ఇస్ వెలాసిటీ యూనిట్. అలాగే యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైమ్. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, మళ్ళీ దాన్ని సెకండ్తో డివైడ్ చేస్తాం కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే వర్క్ డన్ చూసుకుంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్కి న్యూటన్ యూనిట్, అలాగే డిస్ప్లేస్మెంట్ మీటర్ కాబట్టి న్యూటన్ ఇంటూ మీటర్. అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ నుండి డెరైవ్ కాబడతాయి. వాటి యొక్క యూనిట్స్ కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఏవైతే యూనిట్స్ ఉంటాయి వాటిని మల్టిప్లికేషన్ డివిజన్ చేయడం ద్వారా వాటి యొక్క డెరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో వాల్యూమ్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ లెంత్ 3 సార్లు లెంత్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్బిహెచ్ కదా. 3 కూడా లెంత్సే కదా, బ్రెడ్త్ కూడా ఇట్స్ నథింగ్ బట్ లెంత్. సో కాబట్టి 3 లెంత్లు మల్టిప్లై చేసాం కాబట్టి 3 మీటర్ని మల్టిప్లై చేయాలి. అంటే మీటర్ ఇంటూ మీటర్ దట్ ఈస్ మీటర్ క్యూబ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ద వాల్యూమ్. అలాగే 2 లెన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఏరియా కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఇస్ ద ఏరియాస్ యూనిట్. ఈ రకంగా మనం ఫిజికల్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ యూనిట్స్ 7 ఉంటాయి. అవి కాకుండా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి. సో ఇలాగా ఫండమెంటల్ యూనిట్స్ ద్వారా డెరైవ్డ్ క్వాంటిటీస్ మనం డెరైవ్ చేసుకుంటాం. ఇది ఫిజికల్ క్వాంటిటీస్లో ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే వీటికి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి సిజిఎస్ అంటే సిజిఎస్లో లెంత్ని సెంటీమీటర్తోని. ఓకే, ఇక్కడ సిజిఎస్లో ఏం చేస్తాం, లెంత్ని సెంటీమీటర్తోని, అలాగే మాస్ని గ్రామ్తోని అండ్ టైంని సెకండ్తోని మెజర్ చేస్తే దాన్ని సిజిఎస్ యూనిట్స్ అంటాము. అదే కనుక లెంత్ని మీటర్లో, మాస్ని కిలోగ్రామ్లో, అలా సెకండ్ని టైంని సెకండ్లో మెజర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఎంకేఎస్ సిస్టమ్ అంటాము. అలాగే ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్టెన్స్ని ఫుట్స్లో, ఇక్కడేమో సెంటీమీటర్ మీటర్ అయితే ఇక్కడ ఫూట్ అడుగుల్లో కొలుస్తాము. అలాగే ఇది మాస్ని పౌండ్లో కొలుస్తాము, టైంని సెకండ్లో కొలుస్తాము. అలా కొలిస్తే ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటాం. ఎస్ఐ అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్ డి యూనిట్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక కామన్ యూనిట్స్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. వీళ్ళు
ఈ ఎంకేఎస్ సిస్టమ్‌నే కొంచెం డెవలప్ చేశారనమాట. సో, ఆల్మోస్ట్ ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్‌లో ఎంకేఎస్ సిస్టమ్‌లోని యూనిట్స్ అన్నీ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ అండ్ సింబల్. సో, ఇవి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని బై హార్ట్ చేయాలి. అలాగే మనకిక్కడ డిరైవ్డ్ క్వాంటిటీస్ చాలా ఉన్నాయి. ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని ఓపికగా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఒకసారి బై హార్ట్ చేసుకుంటే మీకు చాలా అంటే ఇందులోంచి 1-2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కన్వర్షన్ ఫార్ములాస్ ఒక్కొక్కసారి మనం ఏంటి కొన్నిసార్లు మనకి ఫారెన్‌హీట్‌లో ఇస్తారు టెంపరేచర్. డిగ్రీ సెల్సియస్‌లో అడుగుతాడు. లేదా డిగ్రీ సెల్సియస్‌లో ఇస్తాడు. ఫారెన్‌హీట్‌లో అడుగుతాడు. సో, ఈ కన్వర్షన్స్ అంటే ఒక్కొక్కసారి యూనిట్ కన్వర్షన్స్ కూడా చేయాల్సొస్తుంది. ఈ యూనిట్ కన్వర్షన్స్‌కి ఈ ఫార్ములాలు ఉంటాయి. ఈ ఫార్ములాలు మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో కూడా చూస్తాము. హీట్ అండ్ టెంపరేచర్ టాపిక్‌లో కూడా మళ్ళీ ఈ ఫార్ములాస్ వస్తాయి. కానీ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే హార్స్ పవర్ టు వాట్ కన్వర్ట్ చేయాలంటే 1 హార్స్ పవర్ 746 వాట్ ఆర్ 0.746 కిలో వాట్. సో, ఈ రకంగా హార్స్ పవర్ నుంచి కిలో వాట్, వాట్ నుంచి హార్స్ పవర్కి మనం కన్వర్షన్ చేయొచ్చు. అలాగే క్యాలరీ జౌల్ యొక్క కన్వర్షన్ కూడా మన క్యాలరీ ఈక్వల్ టు 4.184 జౌల్స్. ఈ రకంగా మనం వీటి మధ్య కన్వర్షన్ అంటే యూనిట్స్ మధ్యలో కన్వర్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. సో, ఇలాగే మనకి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మెజర్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఇప్పుడు డిస్టెన్స్ మెజర్ చేయాలంటే డిస్టెన్స్ మనకి ఒక టేపో లేదంటే మెజరింగ్ డివైస్ ఏదో ఒకటి ఉండాలి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం మెజర్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్యుములేటర్ సర్వ్స్ యాజ్ అ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ స్టోరేజ్. సో, అక్యుములేటర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకునే డివైస్. ఆల్టిమీటర్ ఆల్టిట్యూడ్ మెజర్ చేస్తుంది. అమ్మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేస్తుంది. అనిమోమీటర్ విండ్ స్పీడ్ మెజర్ చేస్తుంది. ఆడియోమీటర్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మెజర్ చేస్తుంది. ఆడియో ఫోన్స్ ఇంప్రూవింగ్ ద ఇంపర్ఫెక్ట్ సెన్స్ ఆఫ్ హియరింగ్. సో, పెర్ఫెక్ట్ సెన్స్ ఆఫ్ హియరింగ్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. బారోగ్రాఫ్ ప్రెషర్ని రికార్డ్ చేస్తుంది. అలా బారోమీటర్ ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికి యూజెస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇందులో పెద్ద చెప్పాల్సిందే ఉండదు. బై హార్ట్ చేస్తే వచ్చేస్తాయి. అలాగే ఇవి కూడా దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఇందులోంచి పక్కాగా క్వశ్చన్స్ వస్తాయి. ఇది మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పటిదాకా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా కాంపాక్టెడ్గా ఉంటుంది వీడియో. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్స్కి. ఇవి కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, రీడ్ దీస్ ఆల్ బై హార్ట్ దిమ్. ఓకే, ఇవన్నీ డౌట్ వస్తే కనుక కమెంట్లో పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నౌ దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ యూజెస్. అండ్ ఇవి ఫిజికల్ కాన్స్టెంట్స్. ప్రతి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో కూడా మనకు కొన్ని కాన్స్టెంట్స్ వస్తాయన్నమాట. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంక్స్ కాన్స్టెంట్ చాలాసార్లు అడుగుతాడు. 6.626 × 10⁻³ జౌల్ సెకండ్. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్. అలాగే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్, ఇలాగ మనకి డిఫరెంట్గా అవగాడ్రోస్ నెంబర్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి వీటిని కొంత బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీకు జనరల్ సైన్స్లో వస్తాయి, జీకేలో రావచ్చు, సో ఎక్కడైనా రావచ్చు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే, నా ఆస్ట్రోనామికల్ డేటాలో చూస్తే కనుక 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఎంత, 1 పార్సెక్ అంటే ఎంత, మాస్ ఆఫ్ సన్ ఎంత ఉంటుంది, రేడియస్ ఆఫ్ సన్, ఇదంతా కూడా స్టాటిక్ పార్ట్లోకి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, అదర్ డేటా అండ్ కన్వర్షన్ ఫ్యాక్టర్ యాంగ్స్ట్రామ్ అంటే ఎంత, 10⁻⁻10 మీటర్. ఫెర్మి అంటే జనరల్ యాంగ్స్ట్రామ్ అంటే అటామిక్ రేడియేషన్ మెజర్ చేయడానికి వాడేది యాంగ్స్ట్రామ్. అలాగే డయామీటర్ అది న్యూక్లియస్ మెజర్ చేయడానికి వాడేది ఫెర్మి. సో, ఈ రకంగా మనకు కావాల్సినటువంటి ఏవైనా మెజర్ చేయాల్సిన వాల్యూస్ చాలా చిన్నగా ఉన్నప్పుడు మనకి యూనిట్స్ కూడా అట్లాంటివి ఉండాలి. లేదంటే మనం పెద్ద పెద్ద యూనిట్స్ చిన్న యూనిట్స్ క్రియేట్ చేసుకోకపోతే మనకి కంఫర్టబిలిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి యూనిట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా స్టాటిక్వి బై హార్ట్ చేస్తే సరిపోతుంది. ఇందులో పెద్ద లాజిక్ ఏమి ఉండదు. ఓకే, ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉండే ఛార్జ్ ఎంత, 1.6 × 10⁻⁹. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అది 1.602. సో, దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ అని కూడా అంటారు. అది ఎంత ఎనర్జీ దానికి కంటైన్ అయి ఉంటుంది అనేది ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 × 10⁻⁻19 జౌల్స్. ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే సన్కి ఎర్త్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏంటంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం. సన్కి ఎర్త్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే దాని వాల్యూ ఇక్కడ ఇచ్చాను, అదే వాల్యూ ఇక్కడ కూడా ఉంటుంది. మన ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే సన్కి ఎర్త్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్. పార్సెక్ అంటే స్టార్, ద డిస్టెన్స్ డిఫరెంట్ డిస్టెన్స్ బిట్వీన్ విచ్ ఎ స్టార్ వుడ్ హ్యావ్ ఎ పారలాక్స్ యాంగిల్ ఈక్వల్ టు 1 సెకండ్ ఆఫ్ ఆర్క్. అంటే ఒకవేళ స్టార్కి ఒక పారలాక్స్ యాంగిల్ 1 సెకండ్ ఉంటే కనుక దానికి ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది. ఈ ఆర్క్ యొక్క లెంత్ దాన్ని పార్సెక్ అంటాం. దాని వాల్యూ వచ్చేసి 3.085 ఇది ఉంది కదా. సో, దిస్ ఈజ్ 1 పార్సెక్. ఇది ఎలా వచ్చింది ఏంటి మనకు అవసరం లేదు, బట్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే మంచిది. లైట్ ఇయర్ అంటే లైట్ 1 ఇయర్ ట్రావెల్ చేసేది లైట్ ఇయర్. సో, దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే దిస్ ఈజ్ ద వాల్యూ. సో, 9.46073 × 10⁻12. 10⁻12 ఇది పక్కన ఉండదు. 10⁻12 కిలోమీటర్స్ అనమాట. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది లైట్. యాంగ్స్ట్రామ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను. అలాగే ఫెర్మి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్రిఫిక్సెస్ అంటే ఎప్పుడైనా కూడా ఒక లార్జ్ క్వాంటిటీ ఉంది. లార్జ్ క్వాంటిటీ మీరు 30 నెంబర్ చాలా పెద్ద నెంబర్ వచ్చింది. అప్పుడు దాన్ని రాయలేం కదా.
దాన్ని రాయలేం కాబట్టి దీనికి 10⁻30 అని ఉందనుకోండి, దానికి క్వెట్ట అంటారు. సో క్వెట్ట లేదా ఇది 10⁻27 అయితే రొన, యొట్ట, జట, ఎక్సా, పెట, గిగా, టెరా ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఈ రకంగా మనకి ఎప్పుడైనా పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు వాటి బదులుగా మనం ఏం చేస్తామంటే ఈ సింబల్స్ వాడుతున్నాడు. గిగా బైట్ అంటే సో 10⁻9 బైట్స్ అని అర్థం. సో గిగా బైట్ బదులుగా మనం ఏమంటే జీ బైట్ అంటాం. సో మెగా న్యూటన్, సో 10⁻6 న్యూటన్స్ వచ్చినప్పుడు మెగా న్యూటన్ ఎంఎన్ అంటాం. సో న్యూటన్నే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాల్యూ వచ్చేసింది 10⁻6 న్యూటన్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని రాయడం కష్టంగా ఉంటుంది, దీన్ని 1 ఎంఎన్ 1 మెగా న్యూటన్. ఓకే, సో ఇలా మనకి కంఫర్టబిలిటీ ప్రకారంగా వాల్యూ పెరిగే కొద్దీ ఈ ప్రిఫిక్సెస్ ఉంటాయి. అలాగే చిన్న వాల్యూస్ కూడా ప్రిఫిక్సెస్ ఉంటాయి. డెసి అంటే 10⁻1, సెంటి 10⁻2, మిల్లీ, మైక్రో, నానో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. సో ఇలాగా మనకి డిఫరెంట్ స్మాలర్ వాల్యూస్ ప్రిఫిక్సెస్ ఉంటాయి, అలాగే లార్జ్ క్వాంటిటీస్ ప్రిఫిక్సెస్ ఉంటాయి. ఈ ప్రిఫిక్సెస్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీస్లో 2 రకాలు ఉంటాయి, స్కేలార్, వెక్టర్. స్కేలార్ అంటే దేనికైతే డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. స్కేలార్కి డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దాన్నే స్కేలార్ అంటాం. వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటి, డిస్టెన్స్, స్పీడ్, వర్క్. వీటికి డైరెక్షన్స్ ఉండవు, వీటన్నిటికి కూడా వాల్యూస్ ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. వెక్టార్కి ఏంటి ఉంటుంది, డైరెక్షన్, ఏ పక్కగా ఇది యాక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఉంది, వీ కెన్ సే ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో లేదంటే డిస్ప్లేస్మెంట్ ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా వీ కెన్ సే ఇది ఈ డైరెక్షన్లో వెళ్తే నీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది, అంటే డైరెక్షన్ ఉంటుంది వీటికి. ఓకే, వాటిని మనం వెక్టార్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఉంటుంది. అదే వేరే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండేదాన్ని మనం ఏమంటాం, స్కేలార్ అంటాము. మోషన్లో టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి బేస్డ్ ఆన్ స్పీడ్ ఆఫ్ ద మోషన్. సో స్పీడ్ బట్టి యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది సేమ్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు. ఒకవేళ డిఫరెంట్ డిస్టెన్సెస్ కవర్ చేసింది సేమ్ టైంలో, ఇక్కడ S1 ఇక్కడ S2 కవర్ చేసింది, దాన్ని ఇట్ ఈస్ సెట్ టు బి నాన్ యూనిఫామ్ మోషన్. అంటే సేమ్ డిస్టెన్స్ కవర్ చేసే యూనిఫామ్ మోషన్, డిఫరెంట్ డిస్టెన్సెస్ కవర్ చేస్తే దట్ ఈస్ నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ టైప్స్ ఆఫ్ మోషన్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఇట్ ఈస్ మూవింగ్. 1 డైమెన్షన్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అయితే దట్ ఈస్ 1 డైమెన్షన్. ఇటు కానీ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కానీ లేదా ఓన్లీ వై యాక్సిస్ కానీ ఇలా మూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం, 1 డైమెన్షనల్ మోషన్ అంటాం. అలా కాకుండా 2 డైమెన్షన్ అంటే ఎక్స్ వై ఇలా రెండు వైపులో మూవ్ అయితే కనుక ఆ రెండు ప్లేన్స్లో మూవ్ అయితే దాన్ని 2 డైమెన్షనల్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ 1 డైమెన్షన్ ఇస్ మోషన్ ఆఫ్ ఎ కార్, ట్రైన్ ఆన్ ఎ స్ట్రైట్ పాత్. ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఇన్ ఎ ప్లేన్ ఆర్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఇక్కడ మిజైల్స్ కానీ మనం వదిలే మిజైల్, బాంబు, క్రికెట్ బాల్, మనం కొట్టే క్రికెట్ బాల్ ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ మోషన్లోకి వస్తాయి. 3D మోషన్ అంటే ఆబ్జెక్ట్ మూవ్స్ ఆల్ ద ప్లేన్స్ ఎక్స్ వై జెడ్ యాక్సెస్లో. మోషన్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్ ఫస్ట్ ఎక్స్ యాక్సెస్లో తిరుగుతుంది, తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇలా ఇటు అటు టర్న్ అవుతుంది. సో ఈ రకంగా ఇది ఎక్స్ వై జెడ్ 3 ప్లేన్స్లో తిరుగుతుంది. సో మోషన్ ఆఫ్ ఎ బర్డ్ కూడా, గాల్లో ఎగిరే బర్డ్ కూడా అన్ని వైపులో తిరుగుతుంది కాబట్టి XYZ యాక్సిస్ అన్ని కవర్ చేస్తుంది. 3 డైమెన్షనల్ మోషన్ అంటారు. మోషన్ ఫర్దర్ క్లాస్ రెక్టిలీనియర్, ట్రాన్స్లేటరీ అంటే నువ్వు ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. మోషన్ ఆఫ్ ఎ కార్, ఏరోప్లేన్, క్రికెట్ బాల్ ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. రొటేటరీ అంటే ఒక సర్క్యులర్ పాత్ని కవర్ చేస్తే దాన్ని రొటేటరీ మోషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ జెయింట్ వీల్ మనం ఎక్కుతాం కదా, అది మన ఎక్కడ ఉంటుంది, సర్కస్లో ఎక్కడ ఉంటుంది కదా, సో ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్. మూమెంట్ ఆఫ్ ప్లానెట్ అరౌండ్ సన్, లేకపోతే మన ఇవి ఉంటారు శాటిలైట్స్, న్యాచురల్ శాటిలైట్స్ అరౌండ్ ప్లానెట్స్, ఇవన్నీ కూడా సర్క్యులర్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మనం ఒక సింపుల్ పెండ్లం తీసుకొని దాన్ని ఇట్లా కొడితే ఇలా 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 సేమ్ పీరియాడిక్ మోషన్, సేమ్ మోషన్ రిపీట్ అవుతూ ఉంటుంది, దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్లం మోషన్ ఆఫ్ స్ప్రింగ్ని మీరు లాగా వదిలేస్తే, ఒకవేళ స్ప్రింగ్ని ఇలా లాగా వదిలేస్తే ఇలా 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 తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో మోషన్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈజ్ ఆల్సో ఏ పీరియాడిక్ మోషన్. దీనే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే. మోషన్ స్ట్రైట్ లైన్లో మనకు వచ్చేవి ఏంటంటే డిస్టెన్స్ అంటే ఏంటి, ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండేటటువంటి ఎనీ పాత్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ఎనీ పాత్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. బట్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్. సో ఏబీ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. స్పీడ్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డిస్టెన్స్ బై అంటే డిస్టెన్స్ బై టైంని స్పీడ్ అంటే, డిస్ప్లేస్మెంట్ బై టైంని వెలాసిటీ అంటాం. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, దట్ ఈస్ యాక్సలరేషన్. ఇవన్నీ కూడా మన బేసిక్స్ మన 6th క్లాస్ 7th క్లాస్లో నేర్చుకున్నవి. ఇందులో పెద్ద లాజిక్ ఉండదు, ఈజీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చూసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది హాఫ్ రెవల్యూషన్ కవర్ చేస్తాయి. ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంది, ఇది ఒక హాఫ్ రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ అంటే దిస్ ఈజ్ సెమీ సర్కంఫరెన్స్, ఇది πr. సో πr. అదే డిస్ప్లేస్మెంట్ ఇది కదా డయామీటర్, సో 2r. సో 2r ఇస్ ద డిస్ప్లేస్మెంట్. ఇక్కడ హాఫ్ రెవల్యూషన్ అయితే డిస్టెన్స్ వచ్చేసి πr, అదే మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 2r. కంప్లీట్ ఫుల్ రెవల్యూషన్ చేస్తే దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, వేరస్ డిస్టెన్స్ ఈజ్ 2πr.
ఓకే. సో, డిస్టెన్స్ అనేది ఎప్పుడు జీరో అవ్వదు. ఒక ఆబ్జెక్ట్ కదలటం మొదలుపెట్టిందంటే డిస్టెన్స్ ఎప్పుడు జీరో అవ్వదు. కానీ డిస్ప్లేస్‌మెంట్ జీరో అవుతుంది. ఎప్పుడు నువ్వు సేమ్ పొజిషన్ మళ్ళీ వచ్చేసావు అంటే నువ్వు ఒక కంప్లీట్ సర్కిల్ తిరిగేసావు. తిరిగేసినప్పుడు నువ్వు ఎక్కడైతే మొదలుపెట్టావో అక్కడికే వస్తావు కాబట్టి అలాంటి కేస్‌లో నీ యొక్క డిస్ప్లేస్‌మెంట్ జీరో అవుతుంది. కానీ డిస్టెన్స్ ఉంటుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ 2πr. 2 కంప్లీట్ రివల్యూషన్స్ చేసావు. అప్పుడు 2 ఇంటూ 2πr. 2 ఇంటూ 2πr అంటే 4πr. కానీ ఇక్కడ కూడా కంప్లీట్ రివల్యూషన్ చేసావు కాబట్టి డిస్ప్లేస్‌మెంట్ ఏమవుతుంది? జీరో. ఇక్కడ జీరో, ఇక్కడ జీరో. సో, ఇలాగ డిస్ప్లేస్‌మెంట్ అనేది జీరో అవుతుంది. కానీ డిస్టెన్స్ ఎప్పుడు జీరో అవ్వదు. ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. ఏ ఫార్మర్ గోస్ అలాంగ్ ఏ బౌండరీ. ఇది మీరు ట్రై చేయండి. రాకపోతే నేను మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్తే మళ్ళీ దీనికి వీడియో పెడతా. కొన్ని క్వెషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి మీరు ట్రై చేయండి. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక లెక్చర్‌లో ఎప్పుడైనా కుదిరినప్పుడు మీరు ట్రై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు నేను చెప్తాను. సో, టైప్స్ ఆఫ్ స్పీడ్లో యావరేజ్ స్పీడ్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో, డిస్టెన్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. అలాగే టైం మొత్తాన్ని యాడ్ చేయండి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేయండి. దట్ ఈస్ యువర్ యావరేజ్ స్పీడ్. అలాగే ఇన్స్టంటేనియస్ అంటే స్పీడ్ అట్ ఎన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే అలానే టీ అనే టైం దగ్గర నువ్వు ఎలా ట్రావెల్ చేస్తున్నావు, ఎక్కడో కరెక్ట్ టైం ఈ టైం దగ్గర నీ వెలాసిటీ ఏంటి, ఎగ్జాక్ట్ ఈ టైం దగ్గర నీ వెలాసిటీని మనం ఏమంటామంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంట. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ట్రావెల్ 16 మీటర్స్ ఇన్ 4 సెకండ్స్. ఇక్కడ నేనేమన్నాను? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నాను కదా. టోటల్ డిస్టెన్స్ అని 16 + 16 32. టోటల్ టైం అంతా 4 + 2 6. సో 32/6 ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫర్ హియర్. ఫోర్త్ క్వశ్చన్. నౌ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్కి టైంకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తే అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ రకంగా కదులుతుందని మనకు అర్థమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ గ్రాఫ్ చూస్తే, గ్రాఫ్ నెంబర్ 1 చూస్తే కనుక టైం అనేది పెరుగుతుంది కానీ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఏ టైంలో చూసినా కూడా ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంది. అంటే మీరు ఇంటి దగ్గర కార్ పార్క్ చేస్తారు, ఉదయం 6 గంటలకు చూసినా అక్కడే ఉంటుంది, 7 గంటలకు చూసినా అక్కడే ఉంటుంది, 9 గంటలకు చూసినా అక్కడే ఉంటుంది, 10 గంటలకు చూసినా అక్కడ. అంటే కార్ కదలట్లా, పెట్టిన చోటే ఉంది. అప్పుడు ఏంటి? దాని పొజిషన్ మారదు. ఏ టైంలో చూసినా కూడా పొజిషన్ మారదు కాబట్టి అది ఒక స్ట్రైట్ లైన్లో చూపిస్తాం. అది ఒకవేళ అది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, యూనిఫామ్ మోషన్లో ఉంది, అప్పుడు ఏమవుతుంది? సో ఇలా స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంటే మనకి దిస్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ మోషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అంటే సేమ్ ఇంటర్వెల్ అంటే 10 to 20 సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఈ రెండింటి మధ్యలో చూస్తే సేమ్ డిస్టెన్స్ కవర్ అయింది. ఇక్కడ సేమ్ డిస్టెన్స్. అలాగే 30 చూసినప్పుడు సేమ్ డిస్టెన్స్. సో ఇది సేమ్ టైమింగ్, సేమ్ డిస్టెన్స్. దీన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అంటాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఇక్కడ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉంది, ఇక్కడ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉంది. ఓకే. సో ఇక్కడ కొంచెం తక్కువ డిస్టెన్స్ S1 కవర్ చేస్తే ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ S2 కవర్ చేస్తుంది. ఇలాగా అంటే మనకి డిఫరెంట్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ దెన్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ ఆర్ డిసలరేటెడ్. అంటే ఇది నాన్ యూనిఫామ్ మోషన్ కింద లెక్క. నాన్ యూనిఫామ్. ఓకే. యూనిఫామ్ యాక్సలరేటెడ్ అయితే ఎలా ఉంటుంది, యూనిఫామ్ డిసలరేటెడ్ అంటే ఇంకో రకంగా పైనుంచి కిందకు ఉంటుంది. అంటే మనకి డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ యొక్క గ్రాఫ్. ఇలా గ్రాఫ్స్ ద్వారా కూడా అడుగుతాడు. సో అగైన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో సో ఇక్కడ మనకి స్పీడ్ ఆర్ వెలాసిటీ వర్సెస్ టైం చూసేటప్పుడు మనకి ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ సేమ్ ఇందాక మనం ఎలాగైతే పాత్ గ్రాఫ్లో ఇక్కడ చూసాం సేమ్ అలాగే ఉంది. అంటే వెలాసిటీ ఏం మారట్లేదు, ఏ టైంలో చూసినా సేమ్ వెలాసిటీ ఉంది. దీన్ని ఏమంటారు? యూనిఫామ్ మోషన్. దిస్ ఇస్ కాల్డ్ వాట్? యూనిఫామ్ మోషన్. ఓకే. ఇక్కడ ఇది చూస్తే కనుక సేమ్ టైం ఇంటర్వెల్ సేమ్ వెలాసిటీ చేంజ్, సేమ్ టైం ఇంటర్వెల్ సేమ్ వెలాసిటీ చేంజ్. ఇది యూనిఫామ్ వెలాసిటీ. దిస్ ఈజ్ వాట్? యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. ఇది యూనిఫామ్ వెలాసిటీ. ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ మారట్లేదు, ఇక్కడ యాక్సలరేషన్ మారట్లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్. అంటే సేమ్గా యాక్సలరేట్ అవడం వల్ల ఇక్కడ ఎంత పెరిగిందో వెలాసిటీ ఇక్కడ అంతే పెరుగుతుంది. ఈ టైంలో ఎంత పెరిగిందో వెలాసిటీ ఈ టైంలో కూడా అంతే పెరుగుతుంది. సో 5 నుంచి 10 అంటే 5 సెకండ్స్లో 10 పెరిగింది వెలాసిటీ. అలాగే మళ్ళీ 5 సెకండ్స్లో 10 పెరిగింది, మళ్ళీ 5 సెకండ్స్లో 10 పెరిగింది. సో ఈ రకంగా సేమ్ టైం ఇంటర్వెల్లో సేమ్ వెలాసిటీ పెరిగిందంటే అర్థం ఏంటి? యాక్సలరేషన్ కాన్స్టెంట్. ఇది రిటార్డేషన్. మీకు ఇందాక చెప్పినట్టుగా నేను ఏం చేశాను? రిటార్డేషన్. చూడండి. సో యూనిఫామ్ రిటార్డేషన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్, నెగిటివ్ అంటే రిటార్డేషన్ మైనస్ అంటాం, యాక్సలరేషన్ పాజిటివ్ అంటాం. ఇక్కడ కూడా రిటార్డేషన్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్. ఇక్కడేంటి? ఇది నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్. అంటే ఏ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్. ఇది ఏ అనేది నాట్ ఏ కాన్స్టెంట్. అంటే ఇక్కడేమో పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది. ఇలాగా మనకి ఏ అనేది వేరీ అవుతుంది అనమాట. సో ఇలా మనకి
మనం వెలాసిటీ టైం గ్రాఫ్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కనుక చూస్తే మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ, ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటే టైం. అలాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, టీ అంటే టైము, ఏ అంటే యాక్సలరేషన్, ఎస్ అంటే డిస్టెన్స్. 2v² - uav² 2as. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, జస్ట్ మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలో వి అంటే ఏంటి, యూ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి తెలిస్తే చాలు. వాడు ఇచ్చిన డేటా, గివెన్ డేటాలో ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు డేటాలో వి, యూ, టీ, ఎస్ ఇచ్చాడు. ఓకే, దెన్ వాట్ యూనిట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడతారు. ఓకే, లేదా వియుఏఎస్ ఇచ్చాడు, వియుఏఎస్ ఇచ్చాడు, సో ఎస్ ఈజ్ ఈక్వల్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏఎస్ వాడతారు. లేదా వియుటీ ఇచ్చాడు, ఓకే, దెన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వాడతారు. ఇలాగా వాడు మీకు ఇచ్చిన డేటా బట్టి మీరు ఫార్ములాని చూస్ చేసుకోవాలి. ఇది హారిజెంటల్ ప్లేన్లో ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. హారిజెంటల్ ప్లేన్ అంటే ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ అయితే మనం ఈ పైన ఉన్నటువంటి ఫార్ములాస్ వాడతాము. అదే వై యాక్సిస్లో అంటే వెర్టికల్ ప్లేన్లో అంటే మీరు ఈ రకంగా వెళ్తే వై యాక్సిస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇవే ఫార్ములాస్ ఉంటాయి, కాకపోతే ఏ బదులు జీ అంటే ఏ బదులు జీ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్స్లో ఏ బదులు జీ వస్తుంది అంతే. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది డౌన్వర్డ్ వస్తుంది అనుకోండి, అంటే గ్రావిటీ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ప్లస్ జీ. అదే పైకి వెళ్తుంది అనుకోండి, గ్రావిటీకి ఎగ్నెస్ట్గా వెళ్తుంది కాబట్టి మైనస్ జీ. సో ఇవే ఫార్ములాస్ ఉంటాయి. కాకపోతే ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ వన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫాలింగ్ డౌన్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ వన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ అప్. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, దెన్ ద ఫైనల్ వెలాసిటీ ఆబ్జెక్ట్ ఈస్ జీరో. అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా పైకి వేస్తారండి, అది పైకి వెళ్ళి మళ్ళీ కిందకే రావాలి. సో పైకి వెళ్ళిన తర్వాత అది మ్యాక్సిమం హైట్ అచీవ్ చేసి అక్కడ జీరో వెలాసిటీ, అక్కడ జీరో అయ్యి మళ్ళీ రిటర్న్ కిందకు వస్తుంది. సో ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా పైకి వెళ్ళిన తర్వాత హైయెస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత జీరో, అక్కడ దాని యొక్క వెలాసిటీ జీరో అవుతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఇలా చేయండి. నౌ దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. మోషన్ ఏ 2D టు ప్రొజెక్టైల్ మోషన్. సో ఇక్కడ ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది సో జీరోలో వెళ్ళట్లేదు, 90లో వెళ్ళట్లేదు. జీరోలో వెళ్తే ఇలా, సో వెన్ యాంగిల్ ఈజ్ జీరో దెన్ ఎక్స్ యాక్సిస్ మోషన్. అదే యాంగిల్ 90 అంటే వై యాక్సిస్ మోషన్. సో యాంగిల్ 90 అయితే ఇలా వై యాక్సిస్ మోషన్. ఇలా కాకుండా జీరో కాకుండా 90 కాకుండా ఇంకే ఇతర యాంగిల్లో వెళ్ళినా, అంటే ఇలా వెళ్ళినా, ఇలా వెళ్ళినా, ఇలా వెళ్ళినా, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ 2D మోషన్స్. దీస్ ఆర్ ఆల్ 2D మోషన్స్. ఓకే, జనరల్గా మనం మిజైల్స్ కానీ బుల్లెట్ ఫైర్ చేసేది పరంగా గన్, క్రికెట్ కొట్టే బాల్, ఇవన్నీ కూడా ఇలాగే ట్రావెల్ చేస్తే 2D ప్రొజెక్టైల్ మోషన్లో దీని యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంటుందంటే పారాబోలిక్గా ఉంటుంది. దీని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఒక పారాబోల్ అలాగా ఇది ఉంటుంది అనమాట. ఓకే, నా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవ్డ్ ఇన్ సర్క్యులర్ పాత్. అంటే సర్క్యులర్ మోషన్లో ఉంటూ, సర్క్యులర్ మోషన్లో అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంటూ దాని యొక్క వెలాసిటీ, అంటే సర్క్యులర్ మోషన్లో వెలాసిటీ కావాలంటే ఎక్కడైనా కూడా ఇలా టాంజెంట్ డ్రా చేస్తే యూ విల్ గెట్ ద వెలాసిటీ. అంటే ఈ వెలాసిటీ అనేది అన్ని చోట్ల కూడా కాన్స్టెంట్ అయితే, సో వెలాసిటీ అనేది అన్ని చోట్ల కూడా కాన్స్టెంట్ అయితే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ దాని యొక్క వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే దీన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఆబ్జెక్ట్ హ్యాస్ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్ కంటిన్యూస్లీ. అంటే అది ఎప్పుడు దాని యొక్క డైరెక్షన్ అంటే వెలాసిటీ మారకూడదు, కానీ డైరెక్షన్ మారాలి కదా. ఇక్కడ ఇటు రావాలి, ఇక్కడ ఇటు రావాలి, ఇక్కడ ఇటు రావాలి, ఇక్కడ ఇలా ప్రతిసారి దాన్ని లోపలికి లాగాలి. లాగినప్పుడే అది ఒక సర్క్యులర్ మోషన్లోకి ఉంటుంది. దీన్ని లాగి పట్టుకోవాలంటే ఒక ఫోర్స్ అవసరం పడుతుంది, దాన్నే అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఫర్ దిస్ ఇక్కడ టు కీప్ ఇట్ కంటిన్యూస్లీ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్, దాని యొక్క డైరెక్షన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉండాలి. సో ఈ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి ఒక ఫోర్స్ అప్లై చేస్తాము, ఆ ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాము. లేదా ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ని సెంటర్ సీకింగ్ ఫోర్స్, అంటే సెంటర్ వైపు లాగుతూ ఉంటుంది. ఈ బాల్ని కానీ ఏదైనా ఒక వస్తువు కానీ సర్క్యులర్ మోషన్లో తిప్పేటప్పుడు అది స్ట్రైట్ లైన్లో వెళ్లకుండా సెంటర్ వైపు లాగుతూ ఉండే ఫోర్సే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ద ఫోర్స్ యాక్టింగ్ దట్ యాక్ట్స్ రేడియల్లీ టువర్డ్ సెంటర్ of which of the object when it is performing circular motion ఉన్న ఆబ్జెక్ట్ని సెంటర్ వైపు లాగే ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. దీని యొక్క వాల్యూ అంతా mv²r. ఇది అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ ప్లానెట్ అయినా కూడా ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, సన్ ఎర్త్ని ఒక సెంట్రిపెటల్ ఫోర్స్తో పట్టుకుని ఉంచుతుంది. ఓకే, అలాగే మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, అక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపన్స్ అనమాట. సో ఇలా ఈ ప్లానెట్స్ అనేవి తిరగడానికి ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్. దీన్నే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు న్యూటన్. ఓకే, సో నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ మనకు కనిపిస్తుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒక ఫిక్షియస్ ఫోర్స్, అది ఉండదు కానీ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇది మనం చూడలేం కానీ దాని యాక్షన్ కనిపిస్తుంది తప్ప రియల్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉందా లేదా అంటే మనం చెప్పలేం. ఇది ఉంది అని మనం ఏ రకంగా తెలుసుకుంటామంటే ఇది సెంట్రిపెటల్ ఫోర్స్ని కౌంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల ఏమవ్వాలి, ఆబ్జెక్ట్ అనేది సెంటర్కి వచ్చేసేయాలి. అంటే సెంటర్ వైపు లాగుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది సెంటర్ వైపు వచ్చేయాలి. కానీ రాకుండా అది సర్క్యులర్ మోషన్లోనే తిరుగుతుందంటే అర్థం ఏంటి, సో వేరే ఫోర్స్ దీన్ని నలిఫై చేస్తుంది. నలిఫై చేస్తున్న ఆపోజిట్ ఫోర్సే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనమాట. మ్యాథమెటికల్గా రెండు ఈక్వల్గా ఉంటాయి, బట్ అవి ఎలా యాక్ట్ అవుతాయి అంటే రైట్ యాంగిల్స్లో. ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ ఇటు ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా ఉంటుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ ఇలా ఉంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ రకంగా. దిస్ ఈజ్ ద వే. సో ఈ రెండు కూడా 90 degreesలో యాక్ట్ అవుతాయి. ఈ రెండు కూడా 90 degreesలో యాక్ట్ అవుతాయి అనమాట. ఇటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది mv²/r, అదే mv²/r ఇటువైపు సెంట్రిపెటల్ ఫోర్స్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో దీని అప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే, సో ఎక్కడైనా కర్వ్డ్ రోడ్స్ ఉన్న చోట ఏం చేస్తామంటే మనకి ఇన్నర్ ఎడ్జ్ అనేది కిందకి, అవుటర్ ఎడ్జ్ అనేది కొంచెం పైకి పడుతుంది. దాన్ని మనం బ్యాంకింగ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ కనుక ప్రొవైడ్ చేయకపోతే ఐదర్ స్కిడ్ అయిపోతుంది వెహికల్, లేదా ఓవర్ టర్న్ అయి పడిపోతుంది. ఓకే, ఓవర్ టర్న్ అయి పడిపోతుంది. సో రెండింటిని ప్రివెంట్ చేయాలంటే అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని రైజ్ చేయాలి టు ఓవర్కమ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయకపోతే వెహికల్ అనేది అయితే స్కిడ్ కానీ లేదా ఓవర్ టర్న్ అయిపోవడం కానీ జరుగుతుంది అనమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ ఆల్సో అప్లైడ్ ఇన్ ద డివైజెస్ సచ్ as వాషింగ్ మెషిన్లో మనం బట్టలను క్లీన్ చేయడానికి, ఎయిర్ డ్రైయింగ్ అంటే వాటర్ని క్లాత్స్ని సపరేట్ చేయడానికి. సో బటర్ మిల్క్, మనం ఎప్పుడైనా కూడా బటర్ మిల్క్లోంచి వెన్నను తీయడానికి బటర్ మిల్క్లో ఏం చేస్తాం, మనం అలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ సెంట్రిఫికేషన్ సో ఈ వెన్న అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సపరేట్ షుగర్ ఫ్రమ్ మొలాసెస్. సో షుగర్ని మొలాసెస్ నుండి సపరేట్ చేయడానికి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే అప్లికేషన్ మనం వాడతాం అనమాట. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నట్టు టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది, ఇది పీరియాడిక్ మోషన్. దీనికి ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ పొజిషన్ ఆర్ సెంటర్ పొజిషన్. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ పిఈ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడైతే సెంట్రల్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కేఈ మ్యాక్సిమం ఉంటుంది. ఈ మొత్తం పాత్లో టోటల్ సమ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. సింపుల్ పెండులమ్ కానీ, వైబ్రేషన్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్, పిస్టన్ అండ్ ఆటోమొబైల్ ఇవన్నీ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది. నీడిల్ ఆఫ్ సూయింగ్ మెషిన్, బట్టలు కుట్టే మెషిన్ పైకి కిందకి నీడిల్ మూవ్ అవుతుంది కదా, అది కూడా ఒక పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్లో టైం పీరియడ్ని ఒక ఫార్ములాతో మనం మేనేజ్ చేస్తాం. T ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. L అంటే లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్, దిస్ ఈజ్ L. సో లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్ ఇది L. అలాగే G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ పెండ్యులమ్ని ఏదైనా ఫ్లూయిడ్లో ప్లేస్ చేసినప్పుడు అది స్లోగా మూవ్ అవుతుంది, దాని యొక్క టైం పీరియడ్ పెరుగుతుంది అండ్ దాని యొక్క ఆసిలేషన్స్ అనేవి తగ్గుతాయి, అంటే స్లో డౌన్ అవుతాయి. ముందున్నంత హైట్ అది ఎగరలేదు. ఈ రకంగా ఈ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్లో ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఫోర్స్ ఇట్ ఇస్ ఎంటిటీ, ఫిజికల్ ఎంటిటీ అప్లైడ్ బై విచ్, అంటే ఫోర్స్ అనేది అప్లై చేయడం ద్వారా మూవింగ్ బాడీని ఆపచ్చు, ఆగి ఉన్న బాడీని రెస్ట్ నుంచి కదపచ్చు, లేదా ఏదైనా ఒక బాడీ యొక్క డైరెక్షన్ కూడా, అంటే మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో వెళ్తున్న ఆబ్జెక్ట్ని ఇంకో డైరెక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఈ రకంగా మనం స్టేట్ ఆఫ్ రెస్ట్ని కానీ, స్టేట్ ఆఫ్ మోషన్ కానీ, స్టేట్ ఆఫ్ డైరెక్షన్ కానీ చేంజ్ చేయొచ్చు యూజింగ్ ఫోర్స్. అలా ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద నెట్ ఫోర్స్ అనేది 0 అయితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద దాని మీద టోటల్గా నెట్ ఫోర్స్, అంటే ఇటువైపు ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇది కూడా 10 ఇది కూడా 10 అయినప్పుడు ఇది టోటల్గా నెట్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. ఏమైనా ఫోర్సెస్ ఉన్నప్పటికీ కూడా నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ కండిషన్ అంటారు. ఈ బ్యాలెన్స్డ్ కండిషన్లో నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు అది ఏదైతే స్టేట్లో ఉందంటే మోషన్లో ఉన్నది మోషన్లో కదులుతూ ఉంటుంది, రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది. సో ఈ స్టేట్ ఆఫ్ మోషన్ కానీ స్టేట్ ఆఫ్ రెస్ట్ కానీ చేంజ్ అవ్వదు వెన్ దెర్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ 0కి ఈక్వల్ అవ్వదు. ఇక్కడ నెట్ ఫోర్స్ ఉండటం వల్ల ఈ ఫోర్స్ అనేది ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ని ఆపగలదు, ఆగి ఉన్న ఆబ్జెక్ట్ని కదపగలదు, చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, ఒక డైరెక్షన్లో ఉన్నదాన్ని ఇంకో డైరెక్షన్లో పట్టుకెళ్ళగలదు, లేదా చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యొక్క షేప్ని మనం మార్చచ్చు అనమాట ఫోర్స్ అప్లై చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ ఉంది, చపాతీ డౌని మీరు ఫోర్స్ అప్లై చేయడం ద్వారా దాని యొక్క షేప్ని చేంజ్ చేయొచ్చు. సో ఇలా ఫోర్స్ అప్లై చేయడం ద్వారా మూవింగ్ ఆబ్జెక్ట్ని ఆపచ్చు, ఆగి ఉన్న ఆబ్జెక్ట్ని కదపచ్చు, మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు, లేదా షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని కూడా చేంజ్ చేయొచ్చు.
టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో 2 రకాలు, కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్. అంటే మీరు ముట్టుకుంటే కానీ అప్లై కానీ ఫోర్సెస్ని కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వస్తువుని తొయ్యాలి, లేదా ఒక సూట్ కేసుని లిఫ్ట్ చేయాలి, లేదా ఒక ఏదైనా సైకిల్ని ముందుకు తోయాలి, బండిని ముందుకు తోయాలి, బస్సుని ముందుకు తోయాలి. సో ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా దాన్ని టచ్ చేస్తే కానీ దాని మీద మన ఫోర్స్ అనేది అప్లై అవ్వదు. అట్లాంటివి కాంటాక్ట్ ఫోర్సెస్ అవుతాయి. మస్కులర్ ఫోర్సెస్ జనరల్లీ కాంటాక్ట్ ఫోర్స్. అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్, అంటే ఫ్రిక్షన్ అంటే ఒక సర్ఫేస్ మీద ఒక సర్ఫేస్ పెట్టినప్పుడు మాత్రమే యాక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఒక కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ అంటే ఇవి వీటి మధ్య ఎటువంటి కాంటాక్ట్ ఉండదు కానీ అప్లై అవుతాయి ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఉంది, ఒక మ్యాగ్నెట్ పక్కన ఒక మ్యాగ్నెట్ వచ్చినప్పుడు ఆ మ్యాగ్నెట్ దగ్గరికి రాగానే ఐదో అట్రాక్షన్ అది రిపల్షన్ జరుగుతుంటుంది. రెండు దూరంగా ఉన్నప్పుడే జరుగుతుంది, కాంటాక్ట్లో రాకముందే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, పాజిటివ్ ఫీల్డ్ నెగిటివ్ ఫీల్డ్ ఉన్నప్పుడు అది అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్ ఫీల్డ్ ఉన్నా నెగిటివ్ ఫీల్డ్ ఉన్నా అవి రిపల్ అవుతాయి. రెండు కూడా దూరంగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కూడా ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఆబ్జెక్ట్ అయినా గాల్లో విసిరేటప్పుడు అది ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ నుండి దూరంగా వెళ్తుంది, అయినప్పటికీ కూడా ఎర్త్ దాన్ని వెనక్కి లాగేస్తుంది. అంటే దేర్ ఈజ్ నో కాంటాక్ట్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద ఆబ్జెక్ట్, దో ద ఎర్త్ ఈస్ పుల్లింగ్ ఇట్ టువర్డ్స్ ఇట్, అంటే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇట్స్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ ఫోర్స్. Conservative force when on an object the force is acting is constant and not changing is called conservative. Conservative force అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై అయినప్పుడు ఆ ఫోర్స్ మారకుండా ఒకే వాల్యూలో ఉన్నప్పుడు, అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు దెన్ దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఎప్పుడు కూడా సేమ్ ఫోర్సే ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, రెండు చార్జెస్ మధ్య అట్రాక్షన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ ఫోర్సెస్ అనమాట, వాటి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని కూడా అనొచ్చు అనమాట. 4 ఫండమెంటల్ ఫోర్సెస్ మనం చూస్తే కనుక స్ట్రాంగ్ న్యూక్లియర్, ఎలక్ట్రోమాగ్నెటిక్, వీక్ న్యూక్లియర్, గ్రావిటేషన్ మధ్య రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అనమాట, దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్, తర్వాత వీక్ న్యూక్లియర్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీకెస్ట్ ఫోర్స్ అనమాట, దిస్ ఇస్ వెరీ వీక్ ఫోర్స్. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కానీ మనం చూస్తే ఇక్కడ 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏంటి, దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అంటారు. దీన్ని ఏమంటారు, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క స్టేట్ ఆఫ్ ఇనర్షియా అనేది 3 రకాల ఇనర్షియాస్ ఉంటాయి. ఒకటి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇంకోటి ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా ఇనర్ట్ అంటే ఏంటి, రెస్ట్. అదే ఇనర్షియా అంటే అర్థం ఏంటి, ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో కంటిన్యూ చేయడం ఇష్టపడుతుంది. అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అది రెస్ట్లోనే ఉందామని ట్రై చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అది మూవ్ అవుతూనే ఉండాలని చూస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అది అదే డైరెక్షన్లో ఉండాలనుకుంటుంది, డైరెక్షన్ మార్చుకోవాలనుకోదు. సో ఇలాగా రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉందాం అనుకుంటుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోనే ఉందాం అనుకుంటుంది. అలాగే ఒక డైరెక్షన్లో వెళ్తున్న ఆబ్జెక్ట్ అదే డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఈ మూడిట్లో ఏ ఇనర్షియాను డిస్టర్బ్ చేయాలన్నా కూడా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది చాలా అవసరం అనమాట. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాసింజర్ బస్సు ఎక్కాడు, బస్సులో కూర్చున్నాడు, హాయిగా రెస్ట్లో ఉన్నాడు. ఒకసారి బస్సు కదిలింది, కదలగానే నీ అప్పర్ బాడీ అనేది వెనక్కి ఉండిపోతుంది, లోవర్ బాడీ ముందుకు వెళ్తుంది. అంటే నీ అప్పర్ బాడీ ఇంకా ఇనర్షియా ఆఫ్ రెస్ట్లోనే ఉండిపోయింది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది మోషన్లోకి ఎంటర్ అయింది. ఈ రకంగా మనకి మన బాడీలో మన ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకముందు వరకు నువ్వు అదే రెస్ట్లోనే కంటిన్యూ అయ్యావు. అలాగే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఫాలింగ్ ఫ్రూట్ ఎటైన్స్ రెస్ట్ ఆఫ్టర్ ఫాలింగ్ డౌన్. సో ఒక ఫాలింగ్ ఫ్రూట్ ఉంది, పైనుంచి కింద పడిన తర్వాత మళ్ళీ అది రెస్ట్లోకి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనేది. ఇనర్షియా ఆఫ్ మోషన్ చూస్తే కనుక మూవింగ్ బస్ అనేది, నువ్వు మూవింగ్ బస్సులో కూర్చున్నావు కాబట్టి మూవ్ అవుతూ ఉన్నావు, అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్లో ఉన్నావు. సడన్గా బస్సు ఆగిపోయింది, బస్సు ఆగిపోయినా నువ్వు ఏం చేస్తావు, ఒకసారి నీ అప్పర్ బాడీ అనేది ముందుకు వెళ్ళిపోతుంది, అంటే నువ్వు ఇంకా ఆ ఇనర్షియా ఆఫ్ మోషన్లో ఉండిపోతావు అనమాట. సో ఈ రకంగా ఇనర్షియా ఆఫ్ మోషన్ అనేది మన మీద యాక్ట్ అవుతుంది. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్లో కూడా సేమ్, బస్సు అనేది సడన్గా టర్న్ అయింది రైట్కి, కానీ నువ్వు ఇంకా ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్లో ఉండిపోతావు, అంటే ముందుకి నువ్వు స్ట్రైట్గా వెళ్తున్నావు, ఆ డైరెక్షన్లో ఉండిపోతావు. సో నువ్వు సడన్గా బస్సు అటు వెళ్ళిపోయినా కూడా నువ్వు అదే డైరెక్షన్లో ఉండిపోవడం వల్ల ఒకసారి నువ్వు ఇలాగే టర్న్ అయిపోతావు. సో ద ప్యాసింజర్ టర్న్ లెఫ్ట్, బస్సు రైట్కి వెళ్తే నువ్వు లెఫ్ట్ కిందకి వెళ్తున్నావు అంటే బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఈ రకంగా ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు నువ్వు కంటిన్యూ చేస్తావు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయగానే అది మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వాడి మనం ఏం చేయొచ్చు, బ్లాంకెట్స్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఏదైనా డస్ట్ ఉంటుందో డస్ట్ అనేది ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉండిపోవాలనుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే బ్లాంకెట్ని మూవ్ చేస్తావు సెపరేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఇనర్షియా ఆఫ్ మోషన్ని, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ని మనం ఫోర్స్ వాడి మార్చచ్చు. దీనికి ఇనర్షియా అనే వాల్యూ, అంటే ఇనర్షియా ఈజ్ డిపెండెంట్ ఆన్ మాస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ బాడీకైనా ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే మనం బాగా లావుగా ఉంటామో మనం జనరల్గా యాక్టివ్గా ఉండం, మన ఇనర్షియా మన ఎక్కువ కథలు మన యాక్టివ్గా ఉండలేం కదా, ఎందుకంటే సో మోర్ మాస్ మోర్ ఇనర్షియా మీన్స్ అదే పొజిషన్లో ఉండాలనుకుంటాం. సో సెకండ్ లా, అకార్డింగ్ టు దిస్ లా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఇక్కడ సెకండ్ లా ఏం చెప్తుంది,
సో మొమెంటం అంటే అర్థం ఏంటంటే కింద రాసింది చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ అండ్ వెలాసిటీ. అంటే ఏదైనా మాస్ వెలాసిటీ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు దాని మొమెంటం అంటాం. దీన్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. సో పీతో రిప్రజెంట్ చేస్తాం మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ యూనిట్స్ ఇంటూ కేజీ, వెలాసిటీ యూనిట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో కేజీ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ద మొమెంటం. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయనప్పుడు, మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనప్పుడు ఏ ఆబ్జెక్ట్లో కూడా మొమెంటం అనేది చేంజ్ అవ్వదు. సో ఇనీషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం సేమ్ ఉంటుంది. దీన్నే మొమెంటం కన్జర్వేషన్ అంటాం. అదే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటాం. అంటే చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ జీరో వెన్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. వెన్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ దెన్ ద చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ జీరో, దట్ ఈస్ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్. సో ఒకవేళ ఫోర్స్ అప్లై చేస్తే మొమెంటం మారుతుంది. ఆ చేంజ్ ఇన్ మొమెంటం రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటంలో మనం ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటంలో మార్పు వచ్చింది, ఎంవి మైనస్ ఎంయూ. సో దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ మొమెంటం. ఇనిషియల్ మొమెంటం ఎంయూ, ఫైనల్ మొమెంటం ఎంవి, చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఎంవి మైనస్ ఎంయూ బై టీ. సో ఎం కాన్స్టెంట్ కాబట్టి లా బయట తీసేస్తే m into v minus u by t which is equal to v minus u by t అంటే ఏంటి, యాక్సలరేషన్. m into a is nothing but force. సో ఈ రకంగా ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం అంటారు. సో మొమెంటం మారిందంటే ఫోర్స్ అప్లై చేస్తేనే మారుతుంది. దీన్నే సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటాం. ఇక్కడ ఇంకో టర్మ్ ఏంటంటే ఇంపల్స్ అంటే ఏంటంటే ఒకవేళ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ ఇన్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా నీ చంప మీద ఒక్కసారి కొట్టాడు అనుకోండి. సో కొట్టినప్పుడు అంటే చెంప మీద కొట్టేటప్పుడు ఒక చెయ్యి చాలా వెలాసిటీతో వస్తుంది. అంటే నీకు దాని చేతికి చాలా ఎక్కువ మొమెంటం ఉంటుంది. ఒకసారి నీ చెంప మీద తగలగానే అది ఆ మొమెంటం అనేది జీరో అయిపోతుంది. సో ఒక్కసారి హ్యూజ్ మొమెంటం చేంజ్ అనేది నీ చెంప తీసుకుంది. సో దానివల్ల ఏంటి, ఇంపల్స్. సడన్గా నీకు ఒక్కసారి ఒక ఇంపల్స్ నీ ఫేస్ మీద నువ్వు ఫీల్ అవుతావు. అలాగే ఒక క్రికెటర్ క్యాచ్ పట్టేటప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక బాల్ చేతిలోకి వచ్చేటప్పుడు బాల్ని కొంచెం చేతిని కొంచెం వెనక్కి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తారంటే సో మోర్ టైం ఇవ్వడం వల్ల ఇంపల్స్ తగ్గుతుంది. అలాగే మీ టీచర్ చిన్నప్పుడు మిమ్మల్ని కర్రతో కొట్టాడు, మీరు ఏం చేస్తారు, చెయ్యి చూపిస్తారు, మళ్ళీ చెయ్యి వెనక్కి లాగేస్తుంటారు. చెయ్యి చూపిస్తారు, చెయ్యి వెనక్కి లాగేస్తుంటారు. అంటే ఆ దెబ్బ చెయ్యి కనుక వెనక్కి లాగకపోతే చాలా గట్టిగా తగ్గుతుంది. అదే చెయ్యి కొంచెం వెనక్కి లాగటం వల్ల ఇంపల్స్ అనేది తగ్గుతుంది అనమాట. టైం పెంచే కొద్దీ ఇంపల్స్ తగ్గుతుంది, ఎఫ్ ఇంటూ టీ. సో ఆ ఫోర్స్ అనేది నీ బాడీ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నువ్వు కొంచెం ఎక్కువ టైం ఇస్తే ఆ ఫోర్స్ ట్రాన్స్ఫర్కి దాని యొక్క కలిగే ఇంపల్స్ అనేది నీకు పెరుగుతుంది. ఇంపల్స్ పెరగడం ద్వారా దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో అప్లికేషన్స్ ఆఫ్ ఇంపల్ వైల్ ప్యాకింగ్ గ్లాస్ ఐటమ్స్ వి కీప్ సాఫ్ట్ మెటీరియల్. సో ఎప్పుడైనా కూడా మన ఏదైనా గ్లాస్ ఐటమ్స్ కానీ సాఫ్ట్ మెటీరియల్ ప్యాక్ చేసేటప్పుడు వాటి మధ్యలో చిన్న సాఫ్ట్ మెటీరియల్ పేపర్స్ అవన్నీ పెడతా ఉంటాం, ప్రివెంట్ బ్రేకింగ్ ఫ్రమ్ ఇంపల్స్ ద్వారా బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం. టైం అంటే ఒక ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు ఏదైనా గతుకులోకి వెళ్ళి జర్క్ వచ్చినప్పుడు ఆ జర్క్ అనేది దాని మీద వెళ్ళకుండా మధ్యలో కొంచెం టైం పడుతుంది, ఈ స్మూత్ మెటీరియల్ త్రూ వెళ్ళాలి కాబట్టి. సో డ్యూరింగ్ క్యాచింగ్ ఎ క్రికెట్ బాల్ అందరూ తెలుసు, ఫీల్డర్ అనేది పుల్ హిస్ హ్యాండ్స్ బ్యాక్ టు రిడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఇంపల్స్. సో థర్డ్ డే ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్, ఇది మా అందరి ఫేవరెట్లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మనం యూస్ చేసే మిజైల్స్ కానీ, రాకెట్స్ కానీ, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సో ఎవ్రీవేర్. సో ద థర్డ్ లా ఈజ్ అప్లికబుల్. సో మీరు రాకెట్ ఉంది, రాకెట్ ఏం చేస్తుంది, చాలా గట్టిగా కిందకి ఫ్యూయల్తో నేలంతన్ని పైకి వెళ్తుంది. సో మిజైల్ ఉంది, మిజైల్ కూడా అంతే, ఫైర్తో కిందకి హిట్ చేసి ముందుకు వెళ్తుంది. సో అది ఆ ఫ్యూయల్ ఏదైతే బర్న్ అవుతుందో ఆ ఫ్యూయల్ అనేది వెనక్కి వెళ్తే ఆ వెనక్కి వెళ్ళిన ఫ్యూయల్ యొక్క థ్రస్ట్ రాకెట్ని ముందుకు తీసుకెళ్తుంది, అయితే మిజైల్ ముందు తీసుకెళ్తుంది. వాకింగ్ కూడా అంతే. సో వాక్ చేసేటప్పుడు నువ్వు ఒక కాల్తో దీన్ని వెనక్కి తోస్తే నీ బాడీ ముందుకు వెళ్తుంది. సో ఈ రకంగా మనకి యాక్షన్ రియాక్షన్ పెయిర్ అనమాట మనం చేసి ఈ పనులన్నీ కూడా. ఈ క్వశ్చన్స్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి, నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. ఓకే, నా నెక్స్ట్ ఇది కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ అసెస్ సిజిఎల్ లెవెల్ క్వశ్చన్స్ లేదా ఎన్సీఆర్టీ బుక్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, ట్రై చేయండి. అయితే ప్రెషర్ వచ్చేసరికి ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఏరియా. సో ప్రెషర్ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఏదైనా ఫోర్స్ అనేది ఒక పలానా ఏరియా మీద యాక్ట్ అయినప్పుడు సో ఆ ఫోర్స్ బై ఏరియానే మనం ప్రెషర్ అంటాం. దీని యూనిట్ ఏంటి, ఫోర్స్కి యూనిట్ న్యూటన్, ఏరియాకి యూనిట్ మీటర్ స్క్వేర్ కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద ప్రెషర్. సో లెస్ ఏరియా తక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మోర్ ప్రెషర్. మన చాక్ కానీ మనం వాడే నైఫ్స్, నెయిల్స్, ఇవన్నీ కూడా ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి. ఎందుకంటే ఎడ్జెస్ షార్ప్గా ఉన్నప్పుడు ఏరియా తక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ ఉంటే ప్రెషర్ పెరుగుతుంది, మనం పెట్టే ఎఫర్ట్ తగ్గుతుంది అనమాట. నువ్వు ఒక నైఫ్తో కట్ చేయడానికి, ఒక ఏదైనా చేతితో కట్ చేయడానికి చెయ్యి షార్ప్గా ఉండదు కాబట్టి, నైఫ్ షార్ప్గా ఉంటుంది కాబట్టి వెజిటబుల్ కట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ప్రెషర్ అనేది పెంచుకోవడానికి మనం సర్ఫేస్ ఏరియాస్ని తగ్గించుకోవాలి. ఏరియాని తగ్గించుకోవడం ద్వారా ప్రెషర్ని పెంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ప్రెషర్ ఎగ్జర్ట్ బై ది లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా లిక్విడ్ కాలం ఇలా ఉంది కదా, లిక్విడ్ కాలం, ఇక్కడ ఎక్కువ లిక్విడ్ ఉంది, సో ఇక్కడ తక్కువ లిక్విడ్ ఉంది. ఇది చూస్తే మీరు ఎక్కువ లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్ వల్ల ఈ ఎక్స్పాన్షన్ పెరిగింది. ఇక్కడ ఈ బల్బ్ చూస్తే తక్కువ ఎక్స్పాండ్ అయింది. అంటే లిక్విడ్ యొక్క హైట్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. మోర్ హైట్ మోర్ ప్రెషర్.
ఒకవేళ నెక్స్ట్ సేమ్ హైట్లో మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక లిక్విడ్ ఉంది. సో మనం బాటిల్లో వాటర్ నింపి దీనికి చిన్న చిన్న హోల్స్ చేసాం. 3 హోల్స్ చేసాం. ఈ 3 హోల్స్ సేమ్ లెవెల్‌లో ఉన్నాయనుకోండి. 3 హోల్స్ సేమ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఈ 3 హోల్స్‌లోంచి వాటర్ అనేది ఈక్వల్‌గా బయటకొస్తుంది. అంటే సేమ్ హైట్, సేమ్ ప్రెషర్. మోర్ హైట్, మోర్ ప్రెషర్, సేమ్ హైట్, సేమ్ ప్రెషర్. ఆల్ సైడ్స్. దిస్ ఈస్ కాల్డ్ పాస్కల్స్ లా. దీన్ని మనం ఏమంటాం అంటే పాస్కల్స్ లా అంటాం. సో ఇక్కడ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఎన్ అట్మాస్ఫియర్ అంటే మన చుట్టుపక్కల మన చుట్టూ మనం చూస్తే మనకు ఉండేది ఏంటి అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ మన మీద ఒక ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. మన బాడీ మీద కానీ మీరు ఎక్కడ ప్రతి సర్ఫేస్ మీద ఒకటే ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. దాన్నే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంట. దాన్ని ఏమంటాం మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏటీఎంతో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే దాని వాల్యూ వచ్చేసి 1.01325 × 10⁵ పాస్కల్ లేదా 101.325 కిలో పాస్కల్ లేదా 1.01 ఇవన్నీ ఇంపార్టెంటే. One atmospheric pressure is called 760 mm of Hg or 76 centimeter of Hg. Hg అంటే mercury. This is called what? Mercury is a device. Mercury is a material which we use to measure the pressure of liquids. Okay. So 1 mm of Hg is 1 torr. 1 mm of Hg ని మనం ఏమంటాం 1 torr అంటాం. సో మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం వాడుతున్నాం అంటే అనరాయిడ్ బ్యారోమీటర్ వాడుతున్నాము. ఓకే, అనరాయిడ్ బ్యారోమీటర్. దీస్ డేస్ వీఆర్ యూజింగ్ అనరాయిడ్ బ్యారోమీటర్ టు మెజర్ ద అట్మాస్ఫియర్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్. సో ఏదైనా ఒక ప్లేస్లో అట్మాస్ఫియర్ ప్రెషర్ కానీ లేదా ఎంత హైట్లో ఉన్నాం కానీ తెలుసుకోవడానికి మనం దీన్ని వాడుతున్నాం అనమాట. సో వెన్ అన్ అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్ ద వీల్ రొటేట్ క్లాక్ వైజ్. అనరాయిడ్ బ్యారోమీటర్లో అట్మాస్ఫియర్ ప్రెషర్ కానీ పెరిగితే అంటే మీరు జనరల్గా ఎయిర్పోర్ట్స్లో కానీ లేదా వెదర్ స్టేషన్స్లో కానీ మీరు వెదర్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న కప్పు లాంటిది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. అనరాబిక్ బ్యారోమీటర్ అనరాయిడ్ బ్యారోమీటర్ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యిందని అర్థం ఏంటి? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందని. అదే ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుందని అర్థం అనమాట. సడన్ ఫాల్ ఆఫ్ బ్యారోమీటర్ అంటే బ్యారోమీటర్లో మెర్క్యూరీ అనేది బ్యారోమీటర్ ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ లైక్ దిస్. బ్యారోమీటర్ అనేది ఈ రకంగా ఉంటుంది ఒక డివైస్. సో ఇందులో మొత్తం మెర్క్యూరీ ఉంటుంది, ఇక్కడ మెర్క్యూరీ ఉంటుంది. సో ఒకవేళ మెర్క్యూరీ లెవెల్ అనేది సడన్గా పడిపోతే, సో మెర్క్యూరీ ఇక్కడెక్కడో ఈ లెవెల్లో ఉండాలి, ఇక్కడ పడిపోయింది. సో సడన్ ఫాల్ indicates a cyclone. Sudden fall of mercury level indicates what? A cyclone. Gradual fall indicates forecast of rainfall. ఇంక్రీజ్ ఒకవేళ మెర్క్యూరీ లెవెల్ పైకి వెళ్తే దానికి అర్థం ఏంటి? వెదర్ అనేది చాలా వేడిగా ఉండబోతుంది, వామ్ వెదర్ ఉండబోతుంది అని అర్థం. ఈ రకంగా మెర్క్యూరీ లెవెల్ వేరియేషన్ బట్టి మనకి ఏ రకమైన వెదర్ కండిషన్స్ రాబోతున్నాయి అనేది మనం అసెస్ చేయొచ్చు అనమాట. అంటే సడన్గా మెర్క్యూరీ లెవెల్ పడిపోతే అది సైక్లోన్ ఇండికేట్ చేస్తుంది. గ్రాడ్యువల్గా పడిపోతే ఫోర్కాస్ట్ ఆఫ్ ఎ రెయిన్ఫాల్, ఒక వర్షం పడే ఛాన్స్ ఉందని అర్థం. ఇంక్రీజ్ ఇన్ బ్యారోమీటర్ లెవెల్ ఈజ్ వామ్ వెదర్ అని వేడిగా ఉండబోతుంది అర్థం. సో ఫ్రిక్షన్, ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. సో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఒక ఫోర్సే, ఇప్పుడు మన ఫోర్స్ ఇట్ అప్లై చేసినప్పుడు దీనికి ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ అప్లై అవుతుంది. ఆ ఫోర్సే ఫ్రిక్షన్ అంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఫ్రిక్షన్ అంటాము. ఓకే, నీ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్న ఒక బస్సు ఆగిపోయింది, ఆ బస్సు కదపాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ ఫోర్స్ కూడా కావాలి. అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు దాన్ని కదపడానికి మనం ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలి. ఆ ఫ్రిక్షనే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. ఒక ఆబ్జెక్ట్ కదలటం మొదలైంది అప్పుడు కూడా కొంత ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేస్తే కానీ కదపలేము ఆ ఆబ్జెక్ట్ని. దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఆబ్జెక్ట్ స్లైడ్ అయిన తర్వాత, ఆబ్జెక్ట్ కదిలిన తర్వాత మనకు ఫ్రిక్షన్ ఉంటుంది, దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే వీల్స్తో రోల్ అవుతున్నప్పుడు ఒక ఫ్రిక్షన్ ఉంటుంది, దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, ఒక ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మధ్యలో ఫ్లూయిడ్ అంటే మనం జనరల్గా ఇంజిన్ ఆయిల్ వాడతాము, లూబ్రికెంట్స్ వాడతాము. సో ఇవన్నీ ఏంటి? ఫ్రిక్షన్ తగ్గించడానికి వాడే ఫ్లూయిడ్స్ అనమాట. సో ఫ్లూయిడ్ బట్టి ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఆయిల్ పడిపోయింది నేల మీద, ఆయిల్ మీద పడిపోగానే నీకు ఏమవుతుంది? ఫ్రిక్షన్ తగ్గిపోతుంది, జారిపోతాం మనం. లేదా సోప్ వాటర్ పడింది, సో జారిపోతాం. ఇలాగా ఏదైనా ఒక ఫ్లూయిడ్ వచ్చినప్పుడు మధ్యలో సర్ఫేస్కి మధ్యలో ఫ్లూయిడ్ వచ్చినప్పుడు ఫ్రిక్షన్ వేరీ అయిపోతుంది అనమాట. దాన్నే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ మూడింటి మధ్యలో స్టాటిక్, స్లైడింగ్, రోలింగ్ చూస్తే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దానికన్నా కొంచెం తక్కువ స్లైడింగ్ ఉంటుంది, దానికన్నా ఇంకా తక్కువ రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఈ రకంగా వీటి మూడింటి మధ్య రిలేషన్ ఉంటుంది. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడం చాలా కష్టం, ఎక్కువ వాల్యూ అనమాట అది. సో వేరాజ్ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ. అందుకే కూడా మన వెహికల్స్ అన్నిటికి కూడా వీల్స్ ఉండటం వల్ల రోలింగ్ ఈజీగా అవుతుంది, ఫ్రిక్షన్ తగ్గుతుంది అనమాట. సో
ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వేరీస్ విత్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ వీ కెనాట్ కంపేర్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంది. ఒకటి వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, 2 రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్ ఎంత రఫ్గా ఉంది, లేదా దాన్ని పెట్టిన ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎలా ఉంది. సో ఈ రెండింటి మీద ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మోర్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, మోర్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, మోర్ ఇస్ ద రఫ్నెస్ ఆఫ్ సర్ఫేస్ పెరిగినా కూడా నీకు ఏమవుతుందంటే సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. సో రఫ్నెస్ పెరగడం వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుంది. అలాగే వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పెరగడం వల్ల కూడా ఫ్రిక్షన్ పెరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం నడవలేం. మీకు ఎప్పుడైనా జారిపోయే సర్ఫేస్ ఉన్నాయనుకోండి, అంటే ఆయిలీ సర్ఫేస్ మీద నడవగలరా? సోప్ వాటర్ ఉందనుకోండి, మీరు నడవగలరా? సో మీరు బండి మీద వెళ్తున్నారు, రోడ్ మీద సడన్గా బ్రేక్ కొడితే బండి ఆగింది. ఎందుకు ఆగింది? బికాజ్ రోడ్ ఆఫర్స్ ఫ్రిక్షన్. అంటే ఫ్రిక్షన్ లేకపోతే మీరు బళ్ళు ఆపడానికి కూడా అవ్వదు రోడ్ మీద. అంటే సడన్గా బ్రేక్ కొట్టినా ఆగదు. సో ఫ్రిక్షన్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మనం పరిగెట్టాలన్నా, నడవాలన్నా, ఒక పేపర్ మీద రాయాలన్నా కూడా ఫ్రిక్షన్ ఉంటేనే రాయగలరు. మీరు ఆయిలీ పేపర్ మీద కానీ రాయలేరు. మీరు ఎప్పుడైనా ఫ్రిక్షన్ లేకపోతే యూ కెనాట్ ఈవెన్ రైట్ అనమాట. సో వెహికల్స్ అనేవి ఫ్రిక్షన్ లేకపోతే మనకి బ్రేక్స్ వేసిన వెహికల్స్ ఆగవు, యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వెట్ రోడ్ జనరల్గా ఫ్రిక్షన్ తక్కువ. అంటే వర్షం పడినప్పుడు ఎందుకు ఫ్రిక్షన్ తగ్గుతుందంటే డ్రై రోడ్ మీద వాటర్ వచ్చేస్తుంది. వెట్ రోడ్ అంటే ఏంటి? వర్షం పడినప్పుడు డ్రై రోడ్ మీద వాటర్ వచ్చేయడం వల్ల, వాటర్ అనేది లిక్విడ్ కదా, లిక్విడ్ వచ్చేసరికి ఏమైంది? అదే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది? తగ్గించేస్తుంది ఫ్రిక్షన్ని. కాబట్టి వెట్ రోడ్లో తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది డ్రై రోడ్ కన్నా. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫ్రిక్షన్: న్యాచురల్ సర్ఫేస్. సో రఫ్ సర్ఫేస్కి మోర్ ఫ్రిక్షన్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్కి లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది. నార్మల్ రియాక్షన్ పెరిగితే ఫ్రిక్షన్ పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ కూడా ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫ్రిక్షన్: నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ చూస్తే రఫ్ సర్ఫేస్కి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్కి తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. నార్మల్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి? వెయిట్ ఇది అనుకోండి, వెయిట్కి ఆపోజిట్ వచ్చేది నార్మల్ రియాక్షన్. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్గా నార్మల్ రియాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ మ్యూ ఇంటూ ఎన్. సో నార్మల్ రియాక్షన్ ఇంటూ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో మీ ఎన్ పెరిగిందంటే డబ్ల్యూ పెరిగితే ఎన్ పెరుగుతుంది, ఎన్ పెరిగితే ఎఫ్ పెరుగుతుంది. సో ఈ రకంగా సో నార్మల్ రియాక్షన్ పెరిగితే ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. అలాగే సర్ఫేస్ ఏరియా ఎక్కువ సర్ఫేస్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మొత్తం సర్ఫేస్ మీద అంతా కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సర్ఫేస్ ఉంటే ఎక్కువ ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి? ఐదర్ లూబ్రికెంట్స్ వాడాలి, దాన్ని చక్కగా సర్ఫేస్ని స్మూత్గా చేయాలి, మధ్యలో బాల్ బేరింగ్స్ వాడాలి. సో రెడ్యూసింగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ ఏరియా తగ్గించడం ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ చూస్తే కనుక ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వర్క్ అంటే ఏంటి? యాక్చువల్ వర్క్ అంటే సింపుల్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ వర్క్. ఫోర్స్ వాల్యూ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఒక ఆబ్జెక్ట్ ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ముందుకు కదిలినప్పుడు దానికి ఒక డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ఉంటుంది. ఈ ఫోర్స్ని డిస్ప్లేస్మెంట్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే వర్క్. సో దీనికి యూనిట్ ఏమవుతుంది? ఫోర్స్కి యూనిట్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్ యూనిట్ మీటర్ కాబట్టి న్యూటన్ మీటర్ ఇస్ జౌల్. అదే సీజియస్ యూనిట్ ఏమవుతుంది? డైన్ సెంటీమీటర్, ఆర్ దీన్నే మనం ఏమంటామంటే ఎర్గ్. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది రిలేషన్. సో ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒకవేళ ఫోర్స్ ఇంక్లైన్డ్గా ఇలా ఉందనుకోండి, ఫోర్స్ అనేది ఇలా ఇంక్లైన్డ్గా యాక్ట్ అయితే కనుక మనం ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఎంత ఉందని చూసుకోవాలి. సో ఈ డైరెక్షన్లో ఎంత వస్తుంది? ఎఫ్ కాస్ థీటా వస్తుంది. సో ఎఫ్ కాస్ థీటా అంటే ఎస్ ఈజ్ కాల్డ్ వర్క్. ఇక్కడ వర్క్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, లేదా నెగిటివ్ అవ్వచ్చు, లేదా జీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పాజిటివ్ వర్క్ ఎప్పుడు అవుతుందంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ వర్క్, ఫోర్స్ ఒక పక్క డిస్ప్లేస్మెంట్ ఒక పక్క ఉంటే దాన్ని నెగిటివ్ వర్క్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఇలా 90 డిగ్రీలో ఉంటే దాన్ని జీరో వర్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెగిటివ్ వర్క్. వీడు రాయిని ఆపుతున్నాడు పడిపోకుండా కిందకి. వీడు ఫోర్స్ ఇలా ఉంది, రాయి ఇలా కిందకు వస్తుంది. ఇప్పుడు వీడు కూడా ఈ బల్ల కింద పడిపోకుండా ఆపుతున్నాడు. వీడు ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాడు కానీ ఇది వెళ్ళిపోతుంది. సో అలాగే వీడు గోడను దోస్తున్నాడు కానీ గోడ ఇంచేని కదులుతుందా? కదలదు, డిస్ప్లేస్మెంట్ జీరో. ఇక్కడ కూడా పుషింగ్ వాల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్ జీరో. సో ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు? పైకి పెట్టుకుని తల మీద పెట్టుకుని లగేజ్ పెట్టుకుని నడుస్తున్నాడు, ఫోర్స్ ఇలాగే అప్లై చేస్తున్నాడు, అలాగే నడిచేది అలా నడుస్తున్నాడు. సో 90 డిగ్రీలో ఉంది. సో ఇక్కడ కూడా వర్క్ ఈజ్ జీరో. సో ఫోర్స్ జీరో అయినా వర్క్ జీరో అవుతుంది, డిస్ప్లేస్మెంట్ జీరో అయినా వర్క్ జీరో అవుతుంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు 90 డిగ్రీలో ఉన్న వర్క్ అనేది జీరో అవుతుంది. సో ఈ రకంగా మనకి 3 రకాల వర్క్స్ ఉంటాయి: పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్ అండ్ జీరో వర్క్. ఓకే, నెక్స్ట్ వైల్ లిఫ్టింగ్ ఎ బాక్స్ వీ డూ పాజిటివ్ వర్క్, ఇన్ వ్యూ ఆఫ్ గ్రావిటీ ఇట్ ఈస్ నెగిటివ్. సో ఒక బాక్స్ని మనం లిఫ్ట్ కింద నుంచి పైకి ఎత్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ ఫోర్స్ అనేది పైకే ఉంటుంది, పైకి లాగుతున్నావు, ఆబ్జెక్ట్ కూడా పైకి కదులుతుంది, కాబట్టి దాన్ని పాజిటివ్ వర్క్గా చూడొచ్చు. ఏది? నీ వైపు నుంచి చూస్తే. అదే గ్రావిటీ వైపు నుంచి చూస్తే గ్రావిటీ ఆ బాక్స్ని కిందకు లాగుతుంది, కానీ నువ్వు పైకి మూవ్ అయింది పైకి. సో గ్రావిటీ వైపు నుంచి చూస్తే అది నెగిటివ్ వర్క్.
వెన్ ఇట్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ ద గ్రావిటీ పర్స్పెక్టివ్, సో అది నెగిటివ్ వర్క్. కానీ నీ పర్స్పెక్టివ్లో అది పాజిటివ్ వర్క్. నువ్వు పైకి లాగుతున్నావు, అది పైకి వస్తుంది. అదే బాక్స్ని కింద పెడుతున్నప్పుడు సడన్గా వదిలేస్తే కింద పడిపోతుంది. కానీ నువ్వేం చేస్తావు, మెల్లమెల్లగా కిందకి పెడతావు. అంటే నువ్వు ఫోర్స్ పైకి అప్లై చేస్తున్నావు, బాక్స్ సడన్గా పడిపోకుండా ఆపుతూ మెల్లమెల్లగా కిందకి దించుతున్నావు. కాబట్టి సో ఇక్కడ దిస్ ఇస్ ద నెగిటివ్ వర్క్. వెన్ బాక్స్ కీపింగ్ డౌన్, ఏదైనా వస్తువుని కింద పెట్టేటప్పుడు వీఆర్ డూయింగ్ ఎ నెగిటివ్ వర్క్. ఓకే, సో ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్ చేయండి. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్లో పెడితే నెక్స్ట్ క్లాస్ చేస్తాను. ఎనర్జీకి వచ్చేసరికి ఎనర్జీ ఈస్ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్క్. సో ఎనర్జీ అనేది వర్క్ కింద. మనం ఫుడ్ తింటాం, బలం వస్తుంది, బలం వస్తే పని చేస్తాం. సో ఈ రకంగా ఎనర్జీ అంటే అర్థం ఏంటి, కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. ఏదైనా పని చేయడానికి నీ దగ్గర ఉండే కెపాసిటీనే మనం ఎనర్జీ అంటాము. సో మెకానికల్ డివైస్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డివైస్ని వాడి, మెకానికల్ ఎనర్జీగా మన మెకానికల్ ఎనర్జీని వాడి మనం దాని నుంచి వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎనర్జీ 2 టైప్స్ ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దానికి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ, దాని ఫార్ములా ఏంటి, 12mv². అలాగే ఒక ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ చేంజ్ చేసి, అంటే కింద నుంచి పైకి వెళ్తుంది, పొజిషన్ మారింది, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి పొజిషన్ మారింది. ఇక్కడ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. సో హెచ్ అనే హైట్ వెళ్ళింది, ఎంజీ అనే ఆబ్జెక్ట్ హెచ్ అనే హైట్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ m ఇంటూ జీ ఇంటూ హెచ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గితే అది కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది, అదే కైనెటిక్ ఎనర్జీ తగ్గితే పొటెన్షియల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. అంతేగాని ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది తప్ప ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. అండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. ఇనిషియల్లీ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ మోర్, అండ్ మూవ్స్ గ్రాడ్యువల్లీ అప్. అది నేను చెప్పాను కదా, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, మెయిన్ పొజిషన్లో మ్యాక్సిమం ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే ఇక్కడికి వస్తే కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. కానీ ఈ మధ్య పాయింట్లో ఎక్కడ చూసుకున్నా కూడా సమ్ ఆఫ్ ద కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్స్లో ఎంతైతే ఉందో అదే వాల్యూ ఉంటుంది. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. సో దీస్ ఆర్ ద వేరియస్ డివైస్ వీ యూస్ టు కన్వర్ట్, ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ. డైనమో వాడి మెకానికల్ టు ఎలక్ట్రికల్ మారుస్తాం, క్యాండిల్ వాడి కెమికల్ టు లైట్ ఎనర్జీ. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం వర్క్ని స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రింగ్స్ అనే బేబీ టాయ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కీ ఇస్తాం, చిన్నపిల్లల టాయ్స్ ఉంటాయి, వాటికి కీ ఇస్తే అది వదులుతాయి అనమాట. మన వాల్ క్లాక్స్ కూడా కీ ఇస్తాం. సో ఇలా కీ ఇచ్చినట్టు ఏమవుతుందంటే, స్ప్రింగ్ని మనం రొటేట్ చేస్తాం. రొటేట్ చేయడం ద్వారా దానిలో పొటెన్షియల్ ఎనర్జీని స్టోర్ చేస్తాం. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అది పొటెన్షియల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం. తర్వాత అది మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది, కదలడం ద్వారా దాన్ని కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తాం. అంటే ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అది మళ్ళీ ఏమవుతుంది, ఒక యారో ఉంది, బాణం వేయాలంటే మనం ఏం చేస్తాం, యారోని వెనక్కి లాగుతాం, అంటే ఆ స్ట్రింగ్ని స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్ చేయడం ద్వారా దానిలో పొటెన్షియల్ ఎనర్జీని మీరు ఫిల్ చేస్తున్నారు. ఒక్కసారి వదలగానే అది కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతూ ఆ యారోని ముందుకు తోస్తుంది అనమాట. హైడ్రోఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లో మనం ఏం చేస్తామంటే, పొటెన్షియల్ ఎనర్జీ అంటే వాటర్కి ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీని టర్బైన్ని కదుపుతూ కైనెటిక్ ఎనర్జీ, టర్బైన్స్లో కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం. ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది మెల్లగా ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కామన్లీ యూజ్డ్ మన ఇంటికి వాడే ఎలక్ట్రికల్ కరెంట్, దాని యొక్క పవర్ బిల్ వస్తుంది కదా, అప్పుడు మనం వాడే యూనిట్ 1 యూనిట్ అంటారు. 1 యూనిట్ అంటే ఈజ్ నథింగ్ బట్ 1 kWh. సో దిస్ ఈస్ కాల్డ్ 1 యూనిట్. ఓకే, సో యూనిట్కి ప్రైస్ వేస్తారు, 5 రూపీస్ 6 రూపీస్ పర్ యూనిట్. అలాగా సో మనం ఎన్ని యూనిట్స్ వాడామనేది చూస్తాం కదా, దట్ ఈస్ 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 1 kWh. సో 1 kW ఇంటూ 1 అవర్ అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్ ఇంత కన్జంప్షన్ చేస్తే దాన్ని మనం 1 యూనిట్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇస్ గ్రావిటేషన్. సో యూనివర్స్ ఎగ్జిస్ట్ ఎలాగవుతుందంటే, ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ మధ్య అట్రాక్షన్ ఉండటం వల్ల యూనివర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ మోర్ ఫర్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ గ్రేటర్ మాస్. సో ఎప్పుడైనా కూడా పెద్ద మాస్ అనేది చిన్న మాసెస్ అన్నిటి కూడా అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే మన ఎర్త్తో పోల్చుకుంటే మనం చాలా చిన్న మాసెస్ కాబట్టి మనల్ని ఎర్త్ అనేది అట్రాక్ట్ చేసి పెట్టుకుందనమాట. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో ఏం చెప్తారంటే, సో ఫోర్స్ అనేది ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద రేడియస్. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీయాలంటే G పెట్టాలి, Gm1m2/r². దీన్ని న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. సో ఇక్కడ G అనేది ఏంటంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. దీని వాల్యూ 6.673 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో డిస్కవర్డ్ బై హెన్రీ క్యావెండిష్. సో దీన్ని కనుక్కున్నది, ఈ గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూని కనుక్కున్నది ఎవరు,
Henry Cavendish in June 1798. Applications of law of gravitation. So it explains the force that binds earth. See, law of gravitation ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, సో ఎర్త్ని సన్ ఎలా బైండ్ చేసి పెట్టుకుంది, అలాగే మూన్ని ఎర్త్ ఎట్లా పట్టుకూర్చుంది. సో టైడ్స్ ఎందుకు వస్తున్నాయి, మూను సన్ ఉండటం వల్ల టైడ్స్ వస్తున్నాయి మన ఎర్త్ మీద. సో ఫ్రీ ఫాల్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫ్రీగా పైనుంచి కింద పడేస్తే సో ఫ్రీలీ ఫాలింగ్ అంటే U0, ఇనీషియల్ వెలాసిటీ 0. ఒక పెన్ని మీ చేతిలోంచి వదిలేస్తే ఎర్త్కి తగులుతుంది. సో ఏదైనా ఒక వస్తువుని పైన పడేస్తే కింద పడుతుంది. సో ఇది ఫ్రీ ఫాల్. సో ఫ్రీగా దాని కింద పడేస్తే వచ్చేది ఫ్రీ ఫాల్. సో ఇక్కడ దీనికి వచ్చే యాక్సలరేషన్ ఎంత ఉంటుందంటే దట్ ఈస్ 9.8. ఏదైనా ఒక వస్తువుని మీరు మామూలుగా పడేస్తే అది కొంత యాక్సలరేషన్తో కింద పడుతుంది. ఆ యాక్సలరేషన్ వాల్యూ అంతా 9.8 meters per second. సో దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, సో గెలీలియో అనే ఆయన ఫస్ట్ థియరీ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పాడు. ఈయన ఏమంటాడంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, అన్నిటి మీద కూడా సేమ్ యాక్సలరేషన్, సేమ్ రేట్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఐజాక్ న్యూటన్ దాన్ని ఫార్ములేట్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఆ తర్వాత దాన్ని బేస్ అయ్యే లాస్ ఆఫ్ మోషన్, డిస్పర్షన్ ఆఫ్ లైట్, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే లా ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ చెప్పారు, అలాగే లా ఆఫ్ మోషన్, డిస్పర్షన్ ఆఫ్ లైట్, ఇవన్నీ కూడా న్యూటన్ చెప్పినటువంటి డిఫరెంట్ ఇదనమాట డెరివేషన్స్. సో ఇక్కడ కెప్లర్ అని ఒక ఆయన 3 లాస్ చెప్తారు అనమాట. న్యూటన్ డిరైవ్డ్ లా ఆఫ్ గ్రావిటేషన్ బేస్డ్ ఆన్ ద కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. అంటే కెప్లర్ ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతాయి అనే దాని మీద 3 లాస్ చెప్పారు ఆయన. కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటాం. ఫస్ట్ లా ఏం చెప్తారంటే లా ఆఫ్ ఆర్బిట్. అంటే ప్రతి ప్లానెట్ కూడా సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది. అంటే ప్రతి ప్లానెట్ కూడా సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఎలిప్స్కి 2 ఫోకస్లు ఉంటాయి. సో సన్ని ఏదో ఒక ఫోకస్ దగ్గర పెట్టుకుంటాయి. ఇవి ఐదర్ ఫోకస్ 1 దగ్గర కానీ ఫోకస్ 2 దగ్గర కానీ పెట్టుకుని ఇవి తిరుగుతూ ఉంటాయి ఇలాగా. సో దీన్నే లా ఆఫ్ ఆర్బిట్స్. ప్రతి ప్లానెట్ కూడా ఇలా ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూ తిరుగుతుంది. తిరిగే టైంలో సన్ అనేది ఏదో ఒక ఫోకస్ దగ్గర ఉంటుందని చెప్తున్నారు. అలాగే సెకండ్ లా ఏం చెప్తుందంటే, ప్లానెట్స్ ఇఫ్ సేమ్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఎలిప్టికల్ పాత్ ఉంది. ఇప్పుడు సన్ ఇక్కడ ఉంది. సో ఎర్త్ దగ్గరగా వచ్చింది. ఎర్త్ దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇక్కడ ఏదైతే ప్లానెట్ దగ్గరగా, అంటే మీ టీచర్ దగ్గరగా ఉన్నట్టు ఫాస్ట్గా చదివేస్తారు. అదే టీచర్ దూరంగా వెళ్ళిపోతే స్లోగా చదువుతారు. సో ఇప్పుడు ప్లానెట్ కూడా అంతే. సన్కి దూరంగా వెళ్ళినప్పుడు స్లోగా మూవ్ అవుతుంది, సన్కి దగ్గరగా ఉన్నప్పుడు స్పీడ్గా మూవ్ అవుతుంది. ఎందుకు స్పీడ్గా మూవ్ అవుతుందంటే సన్ దీన్ని లాగేస్తూ ఉంటుంది. దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా లాగుతుంది, గట్టిగా లాగుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఇది ఇంకా స్పీడ్గా మూవ్ అవుతుంది. అదే దూరం జరిగినప్పుడు ఏమవుతుంది, స్లోగా లాగుతుంది. కాబట్టి ఇది కూడా స్లోగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటారంటే, ఏరియా స్వెప్ట్ బై ద డిఫరెంట్ ఆర్బిట్స్ అంటే సేమ్ టైం ఇంటర్వెల్. అంటే ఇది సేమ్ టైం ఇంటర్వెల్లోనే టీ అనే టైం ఇంటర్వెల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అదే టీ అనే టైం ఇంటర్వెల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఈ ఏరియా మీరు ఫైండ్ చేస్తే ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ఏరియా అంతే ఉంటుంది. అంటే ప్లానెట్ స్వీప్స్ సేమ్ ఏరియా ఆన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సేమ్ ఏరియాని కవర్ చేస్తాయని చెప్తున్నాడు. మూడోది ఏంటంటే, దీనికి ఒక రేడియస్ ఉంటుంది కదా. సో దీనికి ఒక రేడియస్, అంటే ఇప్పుడు ప్లానెట్ ఉంది. సో ఈ ప్లానెట్ ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉంది, ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉంది. దీనికి మీన్ రేడియస్ ఉంటుంది. సో అది R అనుకుంటే, మీన్ రేడియస్ R అనుకుంటే, సో R క్యూబ్ ఇస్ ప్రపోర్షనల్ టు T². T అనేది టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్. సో T అనేది ఏంటమ్మా, ఒక కంప్లీట్ రొటేషన్ ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి పట్టే టైంనే టైం పీరియడ్ అంటాం. సో టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఇస్ T. అండ్ రేడియస్, మీన్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, అంటే ఇక్కడ 2 ఫోకస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఈ ప్లానెట్కి ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. సో R1 + R2/2, R1 + R2/2 ఈజ్ ద మీన్ రేడియస్. సో ఈ మీన్ రేడియస్ యొక్క స్క్వేర్కి, క్యూబ్కి ఈ టైం పీరియడ్ స్క్వేర్కు ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ మాస్. ది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మాస్. సో ఏ ఆబ్జెక్ట్లోనైనా మ్యాటర్ ఉంటుంది, అది ఎంత ఉంది అన్నది, ఆ మ్యాటర్ ఎంత ఉన్నది అనేది ఇది మనం మాస్ అంటాము. ఇది కాన్స్టెంట్. ఎవ్రీవేర్ యూ గో, ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్, ద మాస్ ఇట్ డస్ నాట్ చేంజ్. బట్ వెయిట్ అంటే ఏంటి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎనీ ప్లానెట్. అంటే సో నువ్వు ఎర్త్ మీద ఉన్నావు, నీ మాస్ని ఎర్త్ ఏం చేస్తుంది, దాని యొక్క గ్రావిటీతో కిందకి లాగుతూ ఉంటుంది. సో దాని యొక్క గ్రావిటీతో కిందకి లాగుతూ ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ గ్రావిటీ ఈస్ కాల్డ్ వెయిట్. ఈస్ కాల్డ్ వాట్, వెయిట్. సో ఈ G అనేది ఎర్త్ మీద ఉంటే ఎర్త్ గ్రావిటీ వాడాలి, G అనేది మూన్ మీద ఉంటే మూన్ గ్రావిటీ వాడాలి. జనరల్గా మూన్ గ్రావిటీ అనేది ఎర్త్ గ్రావిటీలో 6వ వంతు ఉంటుంది. అంటే గ్రావిటీ ఆన్ ఎర్త్ బై 6. అందుకే నీ యొక్క వెయిట్ ఆఫ్ మూన్ అనేది వెయిట్ ఆఫ్ ఎర్త్ కన్నా బై 6 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎర్త్ మీద 60 kgs ఉంటే మూన్ మీదకి వెళ్తే నీ వెయిట్ అనేది ఓన్లీ 10 kgs ఉంటుంది, ఓన్లీ 10 kgs. ఓకే, సో ఈ రకంగా మనం మూన్ మీద చాలా వెయిట్లెస్గా ఫీల్ అవుతాం. అంటే ఇక్కడ కన్నా ఎక్కువ హైట్ మనకి ఎగరచ్చు అనమాట. అంటే మీరు ఎర్త్ మీద 1 మీటర్ ఎగిరితే
మూన్ మీద 6 మీటర్స్ ఎగరచ్చు గాల్లోకి. సో వేరియేషన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అలాగే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం కనుక చూస్తే మన ఎర్త్ యొక్క రేడియస్ అనేది అలాంగ్ ది ఈక్వేటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అలాంగ్ ది ఈక్వేటర్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాంగ్ ద పోల్ రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆర్ఈ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్పి. ఓకే, ఆర్ఈ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్పి. వీ నో దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు gm/r² అనమాట. దీని ఫార్ములా ఏంటి? gm/r². అంటే g ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². కాబట్టి r అనేది ఎక్కడ ఎక్కువ? ఈక్వేటర్ దగ్గర ఎక్కువ. ఆర్ఈ అనేది ఎక్కువ కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ అట్ ఈక్వేటర్ ఈజ్ లెస్. అదే ఆర్ పోల్ దగ్గర రేడియస్ తక్కువ కాబట్టి సో గ్రావిటేషనల్ అట్రాక్షన్ అట్ పోల్ ఈజ్ మోర్. సో అలా ఇక్కడ చూస్తే మీరు ద గ్రావిటీ G వాల్యూ అట్ పోల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ G వాల్యూ అట్ ఈక్వేటర్. అంటే మరీ ఎక్కువ పెరిగిపోదు, ఏదో చిన్న మైల్డ్గా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఎస్కేప్ స్పీడ్ అంటే అర్థం ఏంటంటే సో ఎర్త్ నుండి ఎస్కేప్ అవ్వడానికి, అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని తప్పించుకోవాలంటే జనరల్గా రాకెట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తే కానీ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ని తప్పించుకోలేదు. అంటే ఒకవేళ ఇఫ్ యూ go with a velocity of 11.2 km/s, then you can escape the earth's gravitational force. సో అలాగే ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఎర్త్ చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు ఒక ఆర్బిట్లో తిరుగుతావు. ఎలాగైతే మూన్ ఒక ఆర్బిట్లో ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, అలాగే ఆర్టిఫిషియల్ శాటిలైట్ కూడా ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. సో ఆ ఆర్బిట్లో తిరుగుతూ కింద పడిపోకూడదంటే దాని దగ్గర అట్లీస్ట్ 7.92 km/s ఆర్బిటాల్ వెలాసిటీ ఉండాలంటే ఆర్బిట్లో తిరిగేటప్పుడు ఉండే వెలాసిటీ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ. అదే ఎర్త్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఉండే వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 11.2 km/s. టైప్ ఆఫ్ శాటిలైట్లో జియో స్టేషనరీ పేర్లోనే ఉంది. అంటే ఇది ఎప్పుడు రిలేటివ్గా ఎర్త్తో పోల్చుకుంటే ఇది కదలదు. సో జీరో రిలేటివ్ వెలాసిటీ విత్ ఎర్త్ అంటే ఎర్త్ని ఒకే వైపు చూస్తూ ఉంటుంది. అంటే జనరల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారు. అంటే వెదర్ ఫోర్కాస్టింగ్కి, బ్రాడ్కాస్టింగ్ అంటే ఒకే ఏరియాని ఇవి చూస్తాను. రిలేటివ్గా ఎర్త్ నెత్తి మీద ఉంటాయి. ఇప్పుడు అంటే ఓ ప్లేస్ ఇండియా ఉంది, ఇండియా మీద ఇండియాని చూడాలనుకున్నాం కాబట్టి ఇండియా కదులుతూ ఉన్నప్పుడు ఈ శాటిలైట్ కూడా కదలాలి. అంటే సో శాటిలైట్ ఇండియా మధ్యలో రిలేటివ్గా ఏ వెలాసిటీ ఉండకూడదు, రిలేటివ్ వెలాసిటీ జీరో అవ్వాలి. అలాంటి శాటిలైట్స్ని మనం ఏమంటాం? జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటాం. అలాగే పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి రివాల్వ్ అయ్యే వాటిని పోలార్ శాటిలైట్స్ అంటాం. వెయిట్లెస్నెస్ అంటే ఏంటంటే సెన్సేషన్ ఆఫ్ కంప్లీట్ అండ్ నియర్ కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కింద పడిపోయింది అనుకోండి, లిఫ్ట్ పైనుంచి కింద పడిపోయినప్పుడు యూ విల్ ఫీల్ యువర్ వెయిట్ యాజ్ జీరో. అంటే మనం కంప్లీట్గా మన వెయిట్ని లేనట్టుగా, వెయిట్ లెస్నెస్ అంటే మన వెయిట్ని ఎప్పుడు లేనట్టుగా ఫీల్ అవుతామంటే సో గ్రావిటీ అనేది జీరో అయిపోయినప్పుడు యూ ఫీల్ వెయిట్ లెస్నెస్, ద సెన్సేషన్ ఆఫ్ కంప్లీట్ ఆర్ నియర్ కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ వెయిట్. ఇట్ అక్కర్స్ వెన్ దెర్ ఈజ్ నో ఫోర్స్ టు సపోర్ట్ యువర్ వెయిట్. అంటే సో మన వెయిట్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి ఫోర్సు లేనప్పుడు, అంటే మన వెయిట్ని ఇట్ అక్కర్స్ వెన్ దెర్ ఈజ్ నో ఫోర్స్ టు సపోర్ట్ యువర్ వెయిట్. సో మన వెయిట్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి అదర్ ఫోర్స్ లేనప్పుడు దెన్ వీ ఫీల్ దట్ వెయిట్లెస్నెస్. సో లైగో అనేది ఏంటి? ఒక డివైజ్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు డిటర్మైన్ గ్రావిటేషనల్ వేవ్. సో గ్రావిటేషనల్ వేవ్స్ని డ్రా చేయడానికి మనం వాడేదే లైగో. సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ, దాని యొక్క ఫుల్ ఫామ్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. ఇక్కడ మనకి ఏదైనా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్లో ఏమవుతుందంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల దీనికి ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. దీనికి హై వెల్ డిఫైన్డ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, అలాగే మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. లిక్విడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ దీంతో పోల్చుకుంటే కొంత మోడరేట్, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్. సో దీనివల్ల దీనికి డెఫినెట్ షేప్ ఉంటుంది కానీ డెఫినెట్ వాల్యూమ్ ఉండదు. సో గ్యాసెస్కి వెరీ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కాబట్టి దీనికి డెఫినెట్ షేప్ ఉండదు, అలాగే డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉండదు. సో ఈ రెండింటిని కూడా కేటగరైజ్ చేసి మనం ఫ్లూయిడ్స్ అంటాం, ఎందుకంటే ఈజీగా ఫ్లో అయిపోతాయి కాబట్టి వీటిని ఫ్లూయిడ్స్ అంటాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూసేటప్పుడు ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే సాలిడ్ మీద నువ్వు ఒక లోడ్ పెట్టినప్పుడు దానిలో షేప్ అనేది మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెస్ బాల్ ఉంది, స్ట్రెస్ బాల్ మీరు ప్రెస్ చేసినప్పుడు దాని షేప్లో వేరియేషన్ వస్తుంది. మీరు చేతులు తీసేగానే మళ్ళీ దాని ఒరిజినల్ షేప్లో అది వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక సాలిడ్ అనేది ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అయ్యి ఫోర్స్ తీసేగానే ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్? ఎలాస్టిసిటీ. దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ వాట్? ఎలాస్టిసిటీ. సో అదే ప్లాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ
ముద్దే ఉంది. సో చపాతీ ముద్ద మీరు ఒక ఫోర్స్ అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు అది డిఫార్మ్ అయిపోతుంది. డిఫార్మ్ అయిన తర్వాత మీరు ఫోర్స్ తీసేసినా కూడా అది అలాగే ఉండిపోతుంది. అంటే ఒరిజినల్ షేప్ మారిపోతుంది. ఇట్ విల్ నాట్ రీగెయిన్, ఇట్ విల్ లూజెస్. అంటే ఒక చపాతీ బ్యాటర్ ఏదైతే ఉందో ఇట్ విల్ నాట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద ఫోర్స్. ఈ ప్రాపర్టీని మనం ప్లాస్టిసిటీ అంటాం. దీన్ని ఏమంటాం? ప్లాస్టిసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చపాతీని ప్రెస్ చేసినప్పుడు అది షేప్ మారిపోతుంది. మీరు ప్రెస్ చేసే డివైస్ తీసేగానే మళ్ళీ అది ఒరిజినల్ షేప్ రాదు దానికి. సో అలాంటి డివైస్ అంటే ప్లాస్టిసిటీ. అలాంటి ప్రాపర్టీ అంటే ఇది డిఫార్మ్ అయిపోతుంది, దాన్ని ప్లాస్టిసిటీ అంటాము. స్ట్రెస్ అంటే అర్థం ఏంటి? స్ట్రెస్కి ఫార్ములా ఏంటంటే రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం, ఆ ఆబ్జెక్టు దాన్ని రియాక్ట్ చేస్తాం. అంటే దీనికి ఇది యాక్షన్ అయితే ఇది రియాక్షన్. సో ఇలా ఈ రియాక్టింగ్ ఫోర్స్ ఆర్ రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. సో ఏరియా మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం కదా. సో మనం కుర్చీలో కూర్చున్నాము, అప్పుడు ఆ కుర్చీ కూడా మీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రెసిస్టింగ్ ఫోర్స్ ఆర్ రీస్టోరింగ్ ఫోర్స్. సో రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా ఈస్ కాల్డ్ వాట్? స్ట్రెస్. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మీరు ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది దాని యొక్క డైమెన్షన్ మారుతుంది. సో ఇది ఫోర్స్ దీన్ని లాగినప్పుడు ఒక ఫోర్స్ పెట్టి లాగినప్పుడు ఏదేమైంది? కొంచెం పొడుగ్గా అయ్యింది. అంటే ఒరిజినల్ డైమెన్షన్కి దీనికి కొంత తేడా ఉంది. అది డెల్టా ఎల్. అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది ఒరిజినల్ లెంత్. అంటే ఈ డెల్టా ఎల్ బై ఎల్ని మనం ఏమంటాం? దిస్ ఈస్ కాల్డ్ వాట్? స్ట్రెయిన్ అనమాట. సో హూక్స్లా ఏం చెప్తుందంటే, సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే నువ్వు స్ట్రెస్ని పెంచితే స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. కానీ ఇది ఎక్కడ దాకా అప్లికబుల్ అంటే ఎలాస్టిక్ లిమిట్ అని ఉంటుంది. ఎలాస్టిక్ లిమిట్ల వరకు ఇది అప్లికబుల్ అనమాట. అంటే ఇక్కడ ఈ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కాబట్టి, సో ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీని తీయాలంటే మనం కాన్స్టెంట్ పెట్టాలి. కాబట్టి ఆ కాన్స్టెంట్ పేరే యంగ్స్ మాడ్యులస్. సో ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో ఎస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు E into strain, లేదా స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ E. సో యంగ్స్ మాడ్యులస్ Y అంటారు, దీన్నే Y అంటారు, లేదా ఎలాస్టిక్ మాడ్యులస్ E అంటారు. సో YRE. అలాగే షియర్ మాడ్యులస్. ఇక్కడ 3 రకాల మాడ్యులస్లు ఉంటాయి. ఒకటోది యంగ్స్ మాడ్యులస్ అంటే యాజ్ ఎ టోల్డ్ యూ రైట్ నౌ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇస్ కాల్డ్ యంగ్స్ మాడ్యులస్. అలాగే షియర్ మాడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క రిజిడిటీ మాడ్యులస్ కావాలి అంటే షియర్ స్ట్రెస్. సో ఇక్కడ మనం వాడాల్సింది ఏంటి? షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ వాట్? దిస్ ఈజ్ రిజిడిటీ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ఒక ఆబ్జెక్ట్ని నువ్వు ఎప్పుడైతే ప్రెస్ చేస్తావో, బల్క్ మాడ్యులస్ అంటే అన్ని వైపుల నుంచి ఒక ప్రెషర్ అప్లై చేసినప్పుడు దీని వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది కదా, వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా. సో ఓకే, దిస్ బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? సో ప్రెషర్, హౌ మచ్ ప్రెషర్ యు ఆర్ అప్లయింగ్ బై విచ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్, ఎంత చేంజ్ ఇన్ వాల్యూమ్ వస్తుంది, దీన్ని మనం బల్క్ మాడ్యులస్ అంటాం. సో బల్క్ మాడ్యులస్కి ఆపోజిట్ ఏంటంటే 1/k ఈజ్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. సో బల్క్ మాడ్యులస్కి ఆపోజిట్ వాల్యూ అంటే ఇన్వర్స్ చేస్తూ వచ్చేదే కంప్రెసిబిలిటీ. ఇప్పుడు మనకి బ్రిటల్ మెటీరియల్స్ అన్నీ కూడా, అంటే మనకి రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. ఎలాస్టిక్ మెటీరియల్ ఉంటుంది, ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది, బ్రిటల్ మెటీరియల్ ఉంటుంది, డక్టైల్ మెటీరియల్ ఉంటుంది, మలేబుల్, ఇలా రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. బ్రిటల్ మెటీరియల్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇది వీక్ ఇన్ టెన్షన్, అంటే దీన్ని లాగినప్పుడు ఈజీగా విరిగిపోతుంది, కానీ కంప్రెస్ చేస్తే ఎంత లోడ్ అని తీసుకుంటుంది. గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ కాంక్రీట్. సో కాంక్రీట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత లోడ్ పెట్టినా కంప్రెసివ్ లోడ్ తీసుకుంటుంది, కానీ టెన్షన్ని తీసుకోలేదు. సో ఇలాంటి మెటీరియల్స్ మనం ఏంటంటే బ్రిటల్ మెటీరియల్స్ అంటాం. సో డక్టైల్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక వస్తువుని మనం వైర్స్లా కన్వర్ట్ చేస్తాం. అంటే ఒక టెన్షన్ అప్లై చేసి దాన్ని వైర్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు అది ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డే ఉంది. సో గోల్డ్ మీరు ఏం చేస్తారు? చిన్న గోల్డ్ బిస్కెట్ తీసుకుని దాన్ని ఆర్నమెంట్గా చిన్న చైన్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారు, అప్పుడు చిన్న తీగలా కన్వర్ట్ చేసేదాన్ని. సో అంటే మీరు దాన్ని ఒక వైర్ కింద డిఫార్మ్ చేసేటప్పుడు అది ఫెయిల్ అవ్వకూడదు. అంటే టెన్షన్ అప్లై చేస్తాం. వైర్ కింద ఎప్పుడు వస్తుంది? అది దాని మీద ఒక టెన్షన్ అప్లై చేసి లాగుతూ ఉంటాం. లాగుతూ ఉంటే అది వైర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ వైర్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు అది ఫెయిల్ అవ్వకూడదు. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండే మెటీరియల్స్ని మనం డక్టైల్ మెటీరియల్స్ అంటాం. ఎబిలిటీ టు రెసిస్ట్ ఫెయిల్యూర్. The ability of a material to resist failure when deformed into wires is called ductile material. సో గోల్డ్ ఈజ్ గుడ్ డక్టైల్ మెటీరియల్. అలాగే మెలియబిలిటీ అంటే ఏంటి? మనం దాని మీద
కంప్రెస్ చేసి షీట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇదే బిస్కెట్ని నేను ఏం చేశాను, కంప్రెస్ చేసి ఒక షీట్ కింద కన్వర్ట్ చేస్తాను. షీట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అది పాడవకూడదు, అది ఫెయిల్ అవ్వకూడదు, విరిగిపోకూడదు. అలా విరగకుండా ఉండేదాన్ని మెలియబుల్. సో సిల్వర్ అనేది ఇట్ ఈజ్ మోస్ట్ మెలియబుల్, గోల్డ్ అనేది మోస్ట్ డక్టైల్. సో అందుకే మీకు వెండి తాపడాలు, వెండి షీట్స్ మీద శుభలేఖలు ప్రింట్ చేయడం బాగా మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఎందుకంటే వెండి అనేది ఈజీగా మోస్ట్ మెలియబుల్ అనమాట. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఒక బాడీని కనుక మనం ఇమ్మర్స్ చేస్తే ఒక ఫ్లూయిడ్లోని హోలీ ఆర్ పార్షియల్లీ, అంటే కంప్లీట్గానే ఇమ్మర్స్ చేయండి లేదా పార్షియల్గా ఇమ్మర్స్ చేసినా కూడా దాని మీద ఒక ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇలా వాటర్ ఉంది. సో ఈ వాటర్ లోపల మీరు ఐదర్ పార్షియల్లీ సబ్మెర్జ్ చేయండి లేదా ఫుల్గా సబ్మెర్జ్ చేయండి. చేసినప్పుడు ఈ బాడీ మీద ఒక అప్వర్డ్ ఫోర్స్ అనేది వస్తుంది. ఆ అప్వర్డ్ ఫోర్స్ని ఏమంటాం మనం, బయాన్డ్ ఫోర్స్. దీన్ని ఏమంటాం, బయాన్డ్ ఫోర్స్. దీని వాల్యూ ఎంత అంటే, ఈ బయాన్డ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్, దిస్ బయాన్డ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్, సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్, వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అంటే ఇది ములగటం వల్ల ఈ పోర్షన్ ములిగింది, ఈ ములిగిన పోర్షన్ వల్ల కొంత వాటర్ లేదా కొంత ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అవుతుంది. ఆ డిస్ప్లేస్ అయిన ఫ్లూయిడ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద బయాన్సీ యాక్టింగ్ హియర్. అలాగే ఇక్కడ కూడా ఇది కొంచెం ఎక్కువ డిస్ప్లేస్ చేస్తుంది, ఎందుకు, టోటల్గా మునిగిపోయింది కాబట్టి. సో ఇక్కడ బయాన్సీ ఫోర్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈ కేసుతో పోల్చుకుంటే. సో ఈ రకంగా బయాన్సీ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫుల్గా కానీ లేదా పార్ట్గా కానీ ములిగినప్పుడు అది కొంత వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఆ డిస్ప్లేస్ చేసిన ఫ్లూయిడ్ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత ఫోర్స్ తోటి ఆ ఆబ్జెక్ట్ని బయటికి తోసేస్తుంది ఈ ఫ్లూయిడ్. ఆ బయటికి తోసే ఫోర్స్ని, అంటే పైకి పుష్ చేసే ఫోర్స్ అని ఏమంటాం, బయాన్సీ ఫోర్స్ అంటాం. ఒకవేళ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది బయాన్సీ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటే, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉంది, బయాన్సీ ఫోర్స్ తక్కువ ఉంది, అప్పుడు ఆబ్జెక్ట్ సింక్ అవుతుంది. వెయిట్ అనేది బయాన్సీ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటే ఫ్లోట్ అవుతుంది. బరాబర్ ఉంటే ఫ్లోట్ అవ్వదు, సింక్ అవ్వదు, కరెక్ట్గా ఇలా కరెక్ట్ సర్ఫేస్ దాకా వచ్చి ఇలా ములిగా అయిపోతుంది, కిందకి వెళ్ళదు, అలాగే ఇక్కడ ఇలా ఉండదు. సో మధ్యలో ఇలా కరెక్ట్గా టోటల్గా ములిగి ఉండిపోతుంది అనమాట. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ యూనిట్ లెంత్. ఏదైనా ఒక ఫ్లూయిడ్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది పర్ యూనిట్ లెంత్. ఈ మొత్తం సర్ఫేస్ లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ మొత్తాన్ని ఫోర్స్తో డివైడ్ చేస్తే ఫోర్స్ బై లెంత్ ఈస్ కాల్డ్ వాట్, సర్ఫేస్ టెన్షన్. అందుకనే లెంత్ తగ్గించుకుంటే ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్ కూడా పెరుగుతుంది. అందుకే ఆల్వేస్ లిక్విడ్ ట్రైస్ టు రిడ్యూస్ సర్ఫేస్ టెన్షన్ బై రిడ్యూసింగ్ ద సర్ఫేస్. సో సర్ఫేస్ని తగ్గించుకుంటే కనుక దాని మీద యాక్ట్ అయ్యే సర్ఫేస్ టెన్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ తగ్గించుకునే క్రమంలో దానికి హెల్ప్ చేసేది ఏంటంటే కొహెసివ్ ఫోర్స్. కొహెసివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. అంటే ఒక సేమ్ మెటీరియల్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఉన్నాయి. సో వాటర్ మాలిక్యూల్కి మధ్యలో ఉండే అట్రాక్టివ్ ఫోర్స్నే ఇంట్రా మాలిక్యులర్ ఫోర్స్, సో కొహెసివ్ ఫోర్స్ ఇంట్రా మాలిక్యులర్ ఫోర్స్ అంటే వాటర్ పార్టికల్కి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఇంట్రా. అలా కాకుండా వాటర్ పార్టికల్ వెళ్ళి గ్లాస్ పార్టికల్, అంటే వాటర్ని ఒక గ్లాస్లో వేసాం, ఆ గ్లాస్ కూడా పార్టికల్స్ ఉంటాయి కదా, వాటర్ పార్టికల్కి గ్లాస్ పార్టికల్కి మధ్యలో ఉండేది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. దీన్ని అడెసివ్ ఫోర్స్. అంటే మనకి ఫ్లూయిడ్కి కొహెసివ్ ఫోర్స్ ఉంటుంది, అలాగే అడెసివ్ ఫోర్స్ ఉంటుంది. సో అడెసివ్ ఫోర్స్ అంటే టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్యలో, అంటే కంటైనర్కి ఫ్లూయిడ్కి మధ్యలో ఉండేది అడెసివ్ ఫోర్స్, అలాగే ఫ్లూయిడ్ పార్టికల్కి మధ్యలో ఉండేది కొహెసివ్ ఫోర్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, రెయిన్ డ్రాప్లెట్స్ ఎందుకు స్పెరికల్ షేప్లో ఉంటాయంటే అది స్పెరికల్ స్పియర్లో కన్వర్ట్ అయితే దాని మీద సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది. సో దాని ఎయిర్ ఏదైతే అట్మాస్ఫియర్ దాని మీద సర్ఫేస్ టెన్షన్ అప్లై చేస్తుంది. ఆ సర్ఫేస్ టెన్షన్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే దానికి స్పెరికల్ షేప్ అవసరం, కాబట్టి రెయిన్ డ్రాప్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉంటాయి. సో మనం షేవింగ్ చేసుకునేటప్పుడు ఆ షేవింగ్ బ్రష్ని వాటర్లో ముంచి బయటకు తీయగానే ఆ బ్రిజిల్స్ అన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఎందుకు దగ్గరగా వచ్చేస్తాయంటే దాని సర్ఫేస్ ఏరియాని తగ్గించుకోవడం ద్వారా దాని మీద అప్లై కాబడే సర్ఫేస్ టెన్షన్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తాయి. ఆయిల్ డ్రాప్లెట్ అనేది కోల్డ్ వాటర్లో స్ప్రెడ్ అవుతుంది, హాట్ వాటర్లో స్ప్రెడ్ అవ్వలేదు, ఎందుకంటే కోల్డ్ వాటర్కి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉండటం వల్ల. సో అది ఆయిల్ డ్రాప్లెట్ని బాగా స్ప్రెడ్ చేస్తుంది. కోల్డ్ వాటర్కి హాట్ వాటర్కి సర్ఫేస్ టెన్షన్ తక్కువ ఉండటం వల్ల ఈ ఆయిల్ డ్రాప్లెట్ని అది స్ప్రెడ్ చేయలేదు. ఓకే, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సర్ఫేస్ టెన్షన్. సో యాజ్ ఇట్ సైడ్ ఆల్రెడీ కొహెసివ్ ఫోర్స్ ఉంటే సర్ఫేస్ టెన్షన్ని తగ్గించుకోవచ్చు. సో ఇంప్యూరిటీస్ వల్ల కూడా సర్ఫేస్ టెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది.
సో కోహెసివ్ ఫోర్స్, ఇంప్యూరిటీస్, టెంపరేచర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్, వీటి ద్వారా మనం సర్ఫేస్ టెన్షన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో ఇక్కడ మనం డ్రైన్స్లో మస్కిటోస్ బ్రీడింగ్ తగ్గించడం కోసం మనం ఏం చేస్తాం, కిరోసిన్ లేదా ఏదైనా ఆయిల్ని వేయటం ద్వారా ఈ ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అయ్యి, సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయ్యి, సో ఇవి మస్కిటోస్ అనేవి ఆ గుడ్లు ఏవైతే ఉంటాయో కిందకి వెళ్ళిపోతాయి, వాటర్ లోపలికి సబ్మెర్జ్ అయిపోవడం ద్వారా చనిపోతాయి. సో ఎడిషన్ ఆఫ్ డిటర్జెంట్ టు వాటర్, సో వాటర్ డిటర్జెంట్ ఇంక్రీజ్ చేయడం ద్వారా సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయ్యి డర్ట్ ఆఫ్ ద క్లోత్ యొక్క డర్ట్స్ అన్నీ కూడా, డర్ట్ ఏదైతే చెత్త ఉంటుందో క్లాత్స్కి అదంతా క్లీన్ అవుతుంది. వన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇస్ హెల్డ్ బిట్వీన్ 2 గ్లాసెస్. ఎప్పుడైనా 2 గ్లాసెస్ మధ్యలో మీకు చిన్న ఎప్పుడైనా గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు గ్లాసెస్ మధ్యలో ఏదో ఒకటి అడ్డు పెట్టకుండా కనీసం ఒక గ్లాస్ కానీ పెట్టేసి కర్మకాలు వర్షం పెడితే ఆ గ్యాప్లో మీరు ఆ 2 గ్లాసెస్ని అప్పటికి సపరేట్ చేయలేదు, చేస్తే విరిగిపోతాయి. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. సో దే కెనాట్ బి సపరేటెడ్. సర్ఫేస్ టెన్షన్ లోపల అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో చిన్న గ్యాప్స్లోకి వెళ్ళినప్పుడు సర్ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, వాటర్ అయిపోవడం ద్వారా బోల్డ్ సర్ఫేస్ టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. దానివల్ల ఆ 2 ప్లేట్స్ని మనం సెపరేట్ చేయడం కష్టం అయిపోతుంది. when temperature increases the volume of the liquid increases. సో టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ పెరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ పెరిగితే సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ రకంగా కూడా సర్ఫేస్ టెన్షన్ టెంపరేచర్తో ఎఫెక్ట్ అవుతుంది. క్యాపిలారిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ వాటర్ అనేది ఈ గ్లాస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ ఏమైంది, కోహెసివ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎడసివ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ కోహెసివ్. ఇక్కడ ఏమైంది, ఎడసివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది, కోహెసివ్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల వాటర్ యొక్క మినస్కస్ పైకి వెళ్ళింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెర్క్యూరీలో కోహెసివ్ ఫోర్స్ ఈజ్ మోర్ దెన్ ఎడసివ్ ఫోర్స్, కాబట్టి ఇది గ్లాస్కి అట్రాక్ట్ అవ్వలేదు, దీనికి ఇది అట్రాక్ట్ అవ్వడం వల్ల మినస్కస్ కిందకి పడిపోయింది. సో ఇక్కడ కోహెసివ్ ఫోర్సెస్ ఆర్ లెస్ దాన్ ఎడసివ్ ఫోర్సెస్, ఇక్కడ కోహెసివ్ ఫోర్సెస్ ఆర్ మోర్ దాన్ ఎడసివ్ ఫోర్స్. ఒకవేళ కోహెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఈ రకమైన మెనస్కస్ ఫామ్ అవుతుంది, ఎడసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఈ రకమైన మెనస్కస్ ఫామ్ అవుతుంది. ఈ రకమైన మెనస్కస్లో మీకు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి ఏమవుతుందంటే, మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీకి వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇలాగా 135 డిగ్రీ ఉంటుంది. సో దీనికి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి లెస్ దెన్ 90 ఉంటుంది. ప్యూర్ వాటర్కి అయితే 90 డిగ్రీ, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీ, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇలా ఉండిపోతుంది, పైకి వెళ్ళదు కిందకి వెళ్ళదు. ప్యూర్ వాటర్ అయితే 90, నార్మల్ వాటర్ అయితే ఇది లెస్ దెన్ 90, 8 డిగ్రీస్ ఉంటుంది, 8. ఓకే, సో capillary rise is inversely proportional. Capillary rise is inversely proportional to diameter of the capillary tube. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డయామీటర్ పెడితే ఎక్కువ హైట్ వెళ్ళే వాటర్, ఇదే కనుక పెద్ద డయామీటర్ పెడితే తక్కువ హైట్ వెళ్తుంది. అంటే క్యాపిలరీ రైజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ క్యాపిలరీ రైజ్. సో ఈ క్యాపిలరీ రైజ్ అనేది డయామీటర్ పెరిగితే క్యాపిలరీ రైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, సో క్యాపిలరీ రైజ్ ఆర్ ఫాల్ డిపెండ్స్ ఆన్ కోహెసివ్ అడెసివ్ ప్రాపర్టీ. సో కోహెసివ్ ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంటే క్యాపిలరీ రైజ్ ఉండదు, క్యాపిలరీ ఫాల్ ఉంటుంది. ఓకే, అదే అడెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే క్యాపిలరీ రైజ్, ఇది క్యాపిలరీ రైజ్. సో క్యాపిలారిటీలో పైకి వెళ్ళింది, ఇది క్యాపిలరీ ట్యూబ్లో కిందకు వచ్చింది, సో ఫాల్. సో రైజ్ ఆర్ ఫాల్ అనేది డిపెండ్స్ ఆన్ కోహెసివ్ అండ్ అడెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండి, ఇక్కడ చూసాం కదా, అడెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉండి కోహెసివ్ ఫోర్స్ తక్కువ ఉంటే దెన్ క్యాపిలరీ రైజ్, ఇక్కడ రైజ్. ఓకే, అడెసివ్ ఫోర్స్ ఎక్కువ ఉంది, అలాగే వైస్ వర్సా ఫాల్. సో అప్లికేషన్ ఆఫ్ క్యాపిలారిటీ, ద ఫినామినా ఆఫ్ క్యాపిలారిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్లో, అలాగే వాటర్ అబ్జార్ప్షన్ బై స్పాంజ్, ఇంక్, పెన్, ఫౌంటైన్ పెన్, ఇవన్నిటిలో కూడా మన క్యాపిలారిటీ అంటే మన పెన్లో ఇంక్ పైకి వచ్చి అది నిబ్లోంచి బయటకు వస్తుంది అనమాట. సో విస్కాసిటీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. అంటే ఏదైనా ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఇలా ఒక లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది, ఈ లేయర్కి, లేయర్ 1కి లేయర్ 2కి మధ్యలో ఉండే ఫ్రిక్షన్, దాన్నే మనం ఏమంటాం, సో విస్కాసిటీ అంటాం. దీనికి యూనిట్స్ ఏంటంటే పాస్కల్ సెకండ్. సో దీనికి సిజిఎస్, ఎస్ఐ యూనిట్స్ ఇస్ పాస్కల్ సెకండ్ అండ్ సిజిఎస్ యూనిట్ ఇస్ పాయిస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ విస్కాసిటీని ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే విస్కాసిటీ తగ్గిపోతుంది, టెంపరేచర్ పెరిగితే విస్కాసిటీ తగ్గిపోతుంది. ఓకే, అదే ఒకవేళ ఇది లిక్విడ్స్కి, అదే గ్యాసెస్కి వచ్చేసరికి టెంపరేచర్ పెరిగితే విస్కాసిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఓకే, సో టెంపరేచర్ పెరిగితే గ్యాసెస్కి విస్కాసిటీ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగితే
లిక్విడ్స్కి విస్కాసిటీ తగ్గుతుంది. అప్లికేషన్ ఆఫ్ విస్కాసిటీ ఎక్కడ వాడతాం అంటే సో గ్రావిటీ సెపరేషన్ టెక్నిక్ అంటే మనం ఎప్పుడైనా ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి ఏదైనా ఒక వస్తువులో ఒక ఫ్లూయిడ్లో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి దానికి మనం వాడే టెక్నిక్ ఏంటంటే గ్రావిటేషన్ సెపరేషన్ టెక్నిక్. సో ఆ గ్రావిటేషన్ సెపరేషన్ టెక్నిక్ వాడి మనం ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడతో నేను పార్ట్ 1 కంక్లూడ్ చేస్తాను. పార్ట్ 2 ఈ సౌండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.